Hi viewers, welcome to iDream and this is awesome Aparna. ఈ రోజు మనం మైండ్ యువర్ మనసు సిరీస్ లో ఉన్నాము. మీరు చూసే ఉంటారు ఇప్పటివరకు మనం అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమ వేరు, అడిక్షన్ వేరు, ఇలాంటివన్నీ మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటన్నిటిని మనం ఎండ్యూర్ చేస్తూనే ఉంటాం. కానీ ఒక మనిషి మనకి కరెక్టా కాదా అనేది జడ్జ్ చేసుకోవటం ఎలా? మనకి ఏదైతే నెగిటివో తెలిసినప్పుడే కదా. సో అలాంటి రెడ్ ఫ్లాగ్స్ గురించి మాట్లాడటానికి ఈరోజు కూడా మనతో పాటు ఉన్నారు కవిత పన్యం గారు. యాజ్ యూ నో, షీ ఈస్ వెరీ ఫేమస్ సైకాలజిస్ట్ అండ్ ఆల్సో మైండ్ సజెస్ట్ వెల్నెస్ సెంటర్ ఫౌండర్ కవిత పన్యం గారితో మాట్లాడి రెడ్ ఫ్లాగ్స్, ఎల్లో ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్, ఇలా ఎన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి, అసలు దేనివల్ల ఏంటి అనేది తెలుసుకుందాము. హలో కవిత గారు, హౌ ఆర్ యూ? హలో అండి, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ అబౌట్ యూ? థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చాలా బాగున్నాను. సో మనం మాట్లాడుకున్నాము ప్రేమ అంటే ఏంటి, వాట్ ఈజ్ లవ్ ఎగ్జాక్ట్లీ అనేది. అప్పుడే అర్థమైంది నాకు కూడా ప్రేమ అనేది హాలుసినేషనే, రియాలిటీలో చాలా డిఫరెంట్ అనేసి. సో యూ హ్యావ్ థ్రోన్ లైట్ ఆన్ దాట్ ఆస్పెక్ట్. ఈరోజు మనం ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడు కానీ వెళ్ళాలనుకునేటప్పుడు ఒక మనిషిలో మనకి కరెక్టా కాదా అనేది డెసిషన్ తీసుకోవటం ఎలా, అండ్ రిలేషన్షిప్లో ఉన్నాక కొన్నిసార్లు అంతా బాగానే అనిపిస్తుంది కానీ మనకు ఎక్కడో దిస్ ఇస్ నాట్ రైట్, ఆ సౌండింగ్ వస్తూ ఉంటుంది కవిత గారు. బట్ వీ డోంట్, మనం దానికి అటెన్షన్ ఇయ్యం అండ్ కంటిన్యూ చేస్తూ ఉంటాము, లోపల సఫర్ అవుతూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? అది ఎదుటి పార్ట్నర్ని మనం చూస్ చేసుకోవడం తప్ప, లేదు వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, మనలోనే ఏదో ప్రాబ్లమా, అసలు ఏంటి ఇదంతా? ఇట్ ఈస్ లైక్ అ ఫౌండేషన్ విచ్ ఈస్ బీన్ లేడ్ అనమాట. అంటే ఇఫ్ యూ గో అండ్ టెల్ ఇతను ఎలా చేస్తున్నారు, ఆమె ఎలా చేస్తూ ఉందంటే నో బడీ ఈస్ పర్ఫెక్ట్, సో ఇట్ ఈస్ ఓకే, సో యూ కెన్ ఎండ్యూర్ ఇట్. అందరూ మీలాగే ఉండాలి, మీ ప్రకారంగా ఉండాలి, అది కుదరదు. అందుకనే అది రెడ్ ఫ్లాగ్స్ ఉంటే కూడా దే సే ఇగ్నోర్ ఇట్. అంటే సీ ఓన్లీ ద గుడ్ ఇన్ పీపుల్. మనం మన పేరెంట్స్ని చూస్తూ వచ్చాం, మనం ఏదైనా ముందు జనరేషన్ మన ఫ్యామిలీ నుండే నేర్చుకుంటాం కాబట్టి అందులో ఏంటి, మేల్ డామినేషన్ ఉన్న చాలామంది ఒప్పుకున్నా చాలామంది ఒప్పుకోకపోయినా మన ముందు జనరేషన్ అలాగే ఉంది. దేర్ వాజ్ హైలీ డామినేషన్ ఫ్రమ్ ద మేల్ సైడ్. అండ్ మన అమ్మ వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళు బాధపడిన కిచెన్లో ఏడ్చి సర్దుకొని వచ్చిన చాలా సందర్భాలు ఉంటాయి. సో అది ఒక ఆస్పెక్ట్లో మనకి ఉంటుంది. ఓకే, రిలేషన్షిప్ అన్నాక బాధలు ఉంటాయి, మనమే ఒప్పుకొని ఉండాలి, మనమే అడ్జస్ట్ అవ్వాలి అనే ఒక ట్యాబు కూడా ఉంది. సో ఇలాంటి టైమ్స్లో మనం లేదు ఉండను అంటే ఏంటి, నీకేమన్నా పిచ్చా, రిలేషన్షిప్ అన్నాక అడ్జస్ట్ అవ్వాలి కదా, రిలేషన్షిప్లో అడ్జస్ట్ అవ్వాలి, పెళ్ళిలో అడ్జస్ట్ అవ్వాలి, లవ్లో అడ్జస్ట్ అవ్వాలి. సో హౌ లాంగ్ ఇట్ ఈస్ రైట్? ఫస్ట్ థింగ్ ఇస్ ఈ ఫౌండేషన్ లైక్ నోబడీ ఈస్ పర్ఫెక్ట్, సో యూ హ్యావ్ టు అడ్జస్ట్. సెకండ్ థింగ్ ఇస్ ఎక్కడికి వెళ్తే కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు అ నెక్స్ట్ రిలేషన్షిప్ ఇవే ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయి. అండ్ దెర్ ఇస్ నో గ్యారంటీ యూ విల్ ఫైండ్ సంబడీ బెటర్ దెన్ దిస్. ఎగ్జాక్ట్లీ, ఇది బయట వాళ్ళు చెప్తారు, మనకి కూడా ఇప్పుడు ఇది వదిలేసి వెళ్ళిపోతే రేపు పొద్దున ఇంకా దారుణమైన పర్సన్ దొరికితే అప్పుడు నేను ఏం చేయాలి అనే భయం ఉంటుంది తెలుసా. అందుకే పీపుల్ ఆర్ స్టక్ ఇన్ రిలేషన్షిప్ విచ్ ఆర్ అన్హెల్దీ, మ్యారేజెస్, టాక్సిక్ మ్యారేజెస్, బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్, మళ్ళీ దొరకదు. అవును. సెకండ్ థింగ్ ఇది. సో వీ షుడ్ ఫస్ట్ సీ వాట్ ఆర్ రెడ్ ఫ్లాగ్స్. Let me start with asking you this question. What according to you are red flags? Clear domination. One part of it. Manipulation. అంటే manipulation ఎలా జరుగుతుంది అంటే మనం వాళ్ళు ఇంత చేసినా కూడా చెప్పుకుంటారు, మనం ఏది చేసినా వాళ్ళకి కన్సిడరేషన్ ఉండదు. బట్ మనం ఏదైనా నేను ఇది చేశాను కదా అంటే నువ్వేంటి చెప్పుకుంటున్నావు అంటే, చెప్పుకుంటే చేస్తే ఓకే, వై ఆర్ యూ షోయింగ్ ఆఫ్, యునో. And whatever efforts that we put, those are not considered, but whatever they did not put also we should understand. That borders on narcissism. So this happens a lot. Yes. రిలేషన్షిప్లో ఇంకొకటి లయింగ్ అండి. నేను చాలా మంది నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా చూస్తూ ఉంటాను, మెన్ అండ్ ఉమెన్ బోత్, యునో, దే లై. I don't know whether it's a red flag or not. It is. Lying is a red flag? See, what is a red flag? It is something unhealthy, something not good for you, something which is stopping you from progressing, something where you're stuck in your mind thinking, back and forth, yes or no, yes or no. అవును. మన లోపల ఇంట్యూషన్ ఏదైతే వస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది,
వాచ్ అవుట్ బట్ వీ డోంట్. ఎందుకంటే ఈ రెండు ఉన్నాయి కదా, వాట్ ఐ జస్ట్ టోల్డ్ యూ, ద బెడ్ రాక్ ఆఫ్ ద కంప్లీట్ థింగ్, ఫౌండేషన్. నోబడీ ఈస్ పర్ఫెక్ట్ అండ్ అదర్ పర్సన్ మైట్ బి వర్స్ దెన్ దిస్. కరెక్ట్. అందుకే వీ స్టే పుట్ ఇన్ సచ్ థింగ్స్, టుమారో కొంచెం బెటర్గా అవుతుందేమో. సో వీ ఇగ్నోర్ ఇట్. yellow flags are more important. Yellow flags are not direct behavior, indirect behavior ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు గో టు ఎన్ ఈవెంట్, చాలా పెద్ద ఈవెంట్, అండ్ యూఆర్ నాట్ టేకింగ్ యువర్ ఇంపార్టెంట్ పర్సన్ విత్ యూ. ఇట్ క్యాన్ బి యువర్ పేరెంట్స్, ఇట్ క్యాన్ బి ద బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ ఆర్ ఎనీబడి, యువర్ పార్ట్నర్, అండ్ మీరు అలానే ఒకళ్ళే వెళ్ళిపోతారు. రెడ్ ఫ్లాగ్ అంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, టేక్ మీ అండ్ గో, డోంట్ గో అలోన్. yellow ఫ్లాగ్ అంటే మీరు వెళ్తారు, వాళ్ళు కోపంగా ఉంటారు, మీరు రిటర్న్ వస్తే వాళ్ళు మాట్లాడరు. దట్ ఈస్ yellow flag. సైలెంట్ టార్చర్. దట్ ఈస్ yellow flag. అలాగనే జరుగుతుంటే యూ షుడ్ అండర్స్టాండ్ ఇది రెడ్ ఫ్లాగ్లో మారుతుంది ముందుకు వెళ్తున్నప్పుడు. నెక్స్ట్ టైం దే విల్ సే ప్లీజ్ డోంట్ గో, టేక్ మీ విత్ యూ. సో yellow flag వచ్చినప్పుడు, వాట్ ఈస్ yellow flag? ఎనీ డిస్కంఫర్ట్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ ఈస్ స్టాపింగ్ యూ. ఇప్పుడు మీకు ప్రమోషన్ వచ్చింది, వాళ్ళు అంటారు వేరే ఊరికి వెళ్ళారా, డోంట్ గో. సో ఇలాంటి గివింగ్ యూ రాంగ్ అడ్వైసెస్, మిస్గైడింగ్ యూ, మిస్లీడింగ్ యూ, దీన్ని yellow flags అంటాము. విచ్ విల్ గో ఇన్ టు డైరెక్ట్ రెడ్ ఫ్లాగ్స్, లైక్ డోంట్ డూ ఇట్, దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. ఇప్పుడు yellow flagsలో హింట్స్ ఇస్తారు, రెడ్ ఫ్లాగ్స్ డైరెక్ట్గా చెప్పిస్తారు, థాట్, స్పీచ్, బిహేవియర్, యాక్షన్. ఓకే. సో అసలు రెడ్ ఫ్లాగ్స్, ఎల్లో ఫ్లాగ్స్ క్లియర్గా లిస్ట్ అవుట్ చేసుకునే ముందు ఒక చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే మనం అందరం ప్రేమించినప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో అన్ని గుడ్ క్వాలిటీస్ చూస్తాము. ఒకటి రెండు నెగిటివ్ అనిపించినా కూడా ఇగ్నోర్ చేసి చేసుకుంటాము. సో వన్స్ యూ గెట్ ఇన్ టు ద రిలేషన్షిప్, ద ఓన్లీ థింగ్ ఈజ్ అంటే ఏదున్నా సరే ఎండ్యూర్ చేయాలి. ఎండింగ్ కంటే ఎండ్యూరింగ్ ఈజ్ బెటర్ అనే మనం మాట్లాడుకున్నలాగే ఉంటుంది కదా. సో అప్పుడు ప్రేమలో కానీ పెళ్లిలో కానీ ఉన్న వాళ్ళు చాలా మంది, మేల్ అండ్ ఫీమేల్, ఒక ఆడవాళ్ళే బాధపడుతున్నారని లేదు, మగవాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు కదా. సో అలా ఒక రెడ్ ఫ్లాగ్ కానీ ఎల్లో ఫ్లాగ్ కానీ ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? See, red flag ante something which is stopping you from progressing, thought, speech, behavior, action. ఇప్పుడు ఇందులో నాకు ఒక డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రిలేషన్షిప్లో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో అమ్మాయికి జాబ్ వచ్చింది, జాబ్ చేస్తూ ఉంది, ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ ఉంది. అయితే హస్బెండ్ చెప్తాడు, నేను ఇక్కడ, నువ్వు అక్కడ ఎందుకు, నువ్వు ఇక్కడే ఉండిపో, ప్రమోషన్ ని ఇగ్నోర్ చెయ్యి అని చెప్తే జాబ్ కూడా మానేసి కూర్చోబెట్టుకుంటారు కొంతమంది. సో అది అంటే ఒక రిలేషన్షిప్ అన్నాక అది ఎలాగా షోకేస్ అవుతుంది అంటే, ఒక రిలేషన్షిప్ అన్నాక ఆబ్వియస్లీ ఇద్దరు ఒక మాట మీద ఉండాలి. ఇద్దరు ఎందుకు తను వెళ్తే దూరంగా ఉండటం ఎందుకు, లాంగ్ డిస్టెన్స్, అది మంచిదే కదా అని అంటారు కదా పేరెంట్స్ అయినా కూడా. How can that be is a red flag? My question is. See, it depends on your financial conditions. If you really need that job, then you have to go. Appudu you discuss it together. But you have children, then one child stays with you or they stay with the parents. Ivanni manamu together we come to a conclusion. It is not like you get the promotion and you decide it. Like ee rojullo I've got ladies saying it is my body whether I want to have a child or not, I will decide. So the partner has to keep quiet. So is that right? No, if I ask you, not right. నా బాడీ నేనే 9 months I have to భరించాలి, సో నేనే డిసైడ్ చేయాలి. అండ్ they're getting married, biggest red flag I'm telling you, they're getting married and then after marriage they're saying I don't want a baby. Oh yes, ఇది కూడా ఉంది. అవును. సో ముందే చెప్పొచ్చు కదా అది. అవును. ముందు వాళ్ళు దే విల్ గివింగ్ యూ స్మాల్ హింట్స్, లైక్ బేబీస్ చూస్తే కొంచెం దూరంగా ఉండటము, లేకపోతే ఇండైరెక్ట్ కామెంట్స్ చేయడం, ఫిగర్ పాడైపోవటము, లేకపోతే కెరియర్ గురించి యునో లిమిటేషన్ లాగా రావటం. And if you are so much high strung on love or that you are happy that you got a partner, ఇంకా ముందుకు అదే it will settle by itself, red carpet rolling type అలా ఉండదు. So when the people are giving you hints and showing you who they are, you should not turn a deaf ear and a blind eye. Saying those two things like అలా అదే సెటిల్ అయిపోతుంది. And people say కదా పెళ్ళి అయ్యాక మారిపోతారు, రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు, you will get it and all. That's all a lie. Jabardasthiga, if I put you, if you have to go to work because I am not able to support the family as a man or or whatever, and you decided that you want to be a housewife or something, will you be happy? No. Then, so that is the reason munde you should decide and know whether you want to work or be a housewife or what you want to do. Red flags are very evident. You should know what you want. సో ఆర్ దేర్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఏదైనా పర్టికులర్ సెట్ ఆఫ్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా? ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ మ్యానిపులేషన్.
మ్యానిపులేషన్ అనేది మ్యానిపులేషన్ లాగా కనిపించదు, ప్రేమలాగా కనిపిస్తుంది. ఎస్, సి వై డస్ ఇట్, అది ఎందుకు అవుతుంది, యూ వాంట్ టు నో కదా. అవును. సి ఇన్ ద ఫేస్ ఆఫ్ రొమాంటిక్ లవ్, దట్ హెడీ ఫేజ్, దట్ క్లింగీ ఫీలింగ్, like no matter what you say, if I don't like coffee, if you are having it for your sake, I'm having it. If I'm a tea person, now if I don't like yellow and you tell me to wear yellow, adi kuda nenu veskuntunanu. So I'm going out of my way to make you feel special. Avuna? So అందులో ఏమవుతుంది, ఐఎమ్ లూజింగ్ మై సెల్ఫ్. మీకు ఇష్టమైన, వెన్ యూ గో టు ఎనీ రెస్టారెంట్, మీకు ఇష్టమైన డిషెస్ మనం ఆర్డర్ చేస్తాము, మీరు ఏ పర్టిక్యులర్ హోటల్కి వెళ్తే అక్కడే వెళ్తాము. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, యూఆర్ లూజింగ్ యువర్ ఇండివిజువాలిటీ. అండ్ దిస్ ఈస్ లింక్ టు కోడిపెండెన్సీ. వాట్ ఈస్ కోడిపెండెన్సీ? రిలేషన్షిప్ అడిక్షన్. వాళ్ళు ఒంటరిగా ఉండలేరు, ఎవరో ఒకళ్ళు ఉంటేనే బాగుంటుంది. అండ్ ఒకళ్ళు రిలేషన్షిప్లో వెళ్తే రెడ్ ఫ్లాగ్స్ వాళ్ళు కావాలని చూడరు, ఎందుకంటే అది చూస్తే మళ్ళీ హ్యావ్ టు గో అండ్ దే డోంట్ వాంట్ టు లీవ్. సో వాళ్ళు భరిస్తూ వస్తారు, బయట చెప్పుకుంటారు, ఏడుస్తూ ఉంటారు, బట్ దే స్టే పుట్ ఇన్ దట్ రిలేషన్షిప్ బిఫోర్ యూ గెట్ మ్యారీడ్ ఆర్ లివ్ ఇన్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. బట్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నారో దే ఆర్ ద పీపుల్ హూ విల్ వాంట్ టు లీవ్. కానీ ఇఫ్ యు ఆర్ ఫినాన్షియలీ స్టక్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ గాట్ చిల్డ్రన్ ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద గట్స్ టు స్టే అలోన్, అప్పుడు వాళ్ళు అది భరిస్తూ లోపల ఉంటారు. రెడ్ ఫ్లాగ్స్ ఆర్ కెన్ ఆల్సో బీ ఫిజికల్ అబ్యూస్, ఇమోషనల్ అబ్యూస్. ఓకే, ఫిజికల్ అయితే కొట్టడం, ఇంటి నుంచి బయట తీసేయడము, ఇన్సల్ట్ చేయడం. ఎస్, ఫైనాన్షియల్ లైక్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడం, రిమూవింగ్ మనీ ఫ్రమ్ యువర్ అకౌంట్. స్పిరిచువల్, సపోజింగ్ యూ లైక్ టు ప్రే, నాట్ అలౌయింగ్ యూ టు ప్రే ఆర్ అటెండ్ ఎనీ ఎనీ రిలీజియస్ ఫంక్షన్స్. ఇంట్లో పూజ జరగకూడదు. సో మీరు పంతుల్ని పిలుస్తారు, రెడీ చేస్తారు, అక్కడ దే విల్ డూ సంథింగ్ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో యువర్ రిలీజియస్ పాత్. అది కూడా రెడ్ ఫ్లాగే. సో వాట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్? వాట్ ఎవర్ యూ లైక్, you are not able to do it. Just to make you happy or to make sure that problems kaakuddu, fighting kaakuddu, I accommodate whatever I don't like. That is a red flag. Gaslighting is also like, you know what is gaslighting? No, I know, but no, not many of the audience. So gaslighting is a very common thing. Gaslighting ante ఏదైతే జరగలేదో అది జరిగింది అని మీకు నేను కన్విన్స్ చేయటం. జరిగింది జరగలేదు అని, జరగంది జరిగింది అని. ఇప్పుడు మీరు కాఫీ తాగుతున్నారు, నేను మీకు 3 days తర్వాత మీరు టీ తాగాను అని చెప్తాను, కానీ మీకు తెలుసు మీరు కాఫీ తాగారు. అవును, కరెక్ట్. బట్ నేను ఎలా చెప్తానంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ యువర్ సెల్ఫ్, మీరు అది నమ్మేస్తారు. అవును, టీయే ఉండొచ్చు కదా, మేబీ వాళ్ళు చెప్తుంది కరెక్టే అని అనుకుంటాం, మనకు తెలుసు, కానీ మనం మళ్ళీ మనల్ని మనమే డౌట్. వాళ్ళు చెప్పే విధానం అలా ఉంటుంది, వెరీ కన్విన్సింగ్. కరెక్ట్. అలా టీ చేసుకొచ్చాను, నేను కూడా అక్కడే ఉన్నాను, అది టీయే, కాఫీ యూ హ్యాడ్ 2 days బిఫోర్ అని వాళ్ళు చెప్పే విధానం ఎట్లా ఉంటుందంటే వెరీ మెస్మరైజింగ్. సో మీరు అది ఒప్పేసుకుంటారు. లైక్ యూ వెంట్ షాపింగ్, ఈ కలర్ కొనుక్కున్నాము, దిస్ యూ ఇన్సల్టెడ్ మీ 3 days బ్యాక్. నేను అనలేదు అలా అంటే, అన్న నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ కూడా వాళ్ళు డాక్టర్ చేస్తారు, దిల్ మ్యానుఫ్యాక్చర్ ఇట్. సో ఇఫ్ మీరు చాలా వీక్ మెంటాలిటీ, పర్సనాలిటీ వీక్ అంటే మీరు అది ఒప్పుకుంటారు. అవును, ఒప్పుకుంటే ఏమవుతుంది, యూ ఆర్ రెడీ ఫర్ మోర్ అబ్యూస్, మేబీ ఈవెన్ ఫిజికల్, ఆఫ్టర్ ఎమోషనల్. సో గ్యాస్ లైటింగ్ అనేది మీరు అది చేయలేదు, థాట్, స్పీచ్, బిహేవియర్, యాక్షన్ చెప్పలేదంటే ఖచ్చితంగా మీరు అది ఒప్పుకోకూడదు. ఈవెన్ ఎట్ ద కాస్ట్ రిలేషన్షిప్ పోతే పోయింది. ఇది గ్యాస్ లైటింగ్ వల్ల సైకలాజికల్ డిసార్డర్స్ కూడా వస్తున్నాయి. ఎస్, లైక్ పీపుల్ ఆర్ ఫర్గెటింగ్, మెమరీస్ హ్యాంపర్ అవుతున్నాయి. ఆల్ రైట్, యాంగ్జైటీ పెరుగుతుంది, ఫర్గెట్ఫుల్నెస్, నేను చెప్పానా లేదా, సెకండ్ గెస్సింగ్. ప్రతి ఒక్క డిసిషన్ సెకండ్ గెస్ చేస్తే, నేను చెప్పానా, అనానా లేదా. సో దీనివల్ల యూ విల్ లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ వేరే వాళ్ళపైన ఆధారం మనం పడతాం వ్యాలిడేషన్స్ కోసం. మీరేమనుకుంటారు, ఇలా జరిగిందా లేదా. సో 10 మంది, ఎస్టర్డే క్లయింట్ ఆస్క్డ్ మీ, 10 మంది నా గురించి ఇలా అంటూ ఉంటే అది నిజమే కదా. ఎందుకు ఆవిడ ఇలాంటి గ్యాస్ లైటింగ్ అబ్యూజ్లో ఉన్నారు అంటే, ఈ 10 మంది ఒకటే అంటుంటే ఇట్ ఈస్ నాట్ నెససరీ అది నిజము. కరెక్ట్. ఎందుకంటే మీ వాల్యూ సిస్టమ్స్ మ్యాచ్ కాకపోతే వాళ్ళవి మ్యాచ్ అవుతున్నాయి. అందుకనే వాళ్ళు 10 మంది దే టుగెదర్ లైక్ అ మాబ్. ఇట్ జస్ట్ మీన్స్ దాట్. సో దే కమ్ అండ్ టెల్ మీ, ఇలా 10 మంది నా గురించి అంటున్నారు, నేను సాడ్గా ఉంటా, డిప్రెస్డ్గా ఉంటా, ఐఎమ్ బోరింగ్ అండ్ నాట్ ఇంట్రెస్టింగ్ అంటే అది నిజంగా ఒప్పేసుకుంటారు. నా పర్సనాలిటీ ఎంత అలా తయారైపోతారు. అది కూడా ఇట్స్ అ రెడ్ ఫ్లాగ్. అవును, వెరీ బిగ్ వన్. బికాస్ ఏమంటారు, మా పెద్దవాళ్ళు ఏమంటారు పూర్వకాలంలో, 10 మంది అంటూ ఉంటే అది కరెక్ట్ అమ్మా,
అవును, అలా అంటారు. అందరూ నీ గురించి ఇలానే ఆలోచన చేస్తున్నారు అంటే మనం అనుకుంటాం మనదే తప్పు అని. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. వాళ్ళ వాల్యూస్ మ్యాచ్ అవుతున్నాయి, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ మ్యాచ్ అవుతున్నాయి, డజంట్ మీన్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. కరెక్ట్, ఇజంట్ ఇట్? సో మనము ఏ రిలేషన్షిప్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ రెడ్ ఫ్లాగ్, ఇఫ్ యు ఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్, యువర్ ఐడెంటిటీ, మీరు చేసేవి మీరు మాట్లాడేవి అంతా వాళ్ళ ప్రకారంగా యు ఆర్ బికమింగ్ జస్ట్ లైక్ దెమ్. అలా అవుతుంటేది కానీ యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. అది వాళ్ళ తప్పు అనను. ఇఫ్ యు ఆర్ అ కో డిపెండెంట్, యూఆర్ డూయింగ్ ఇట్ విల్లింగ్లీ బికాస్ యూ మర్జ్ విత్ పీపుల్. ఇప్పుడు అనదర్ రెడ్ ఫ్లాగ్ ఇస్ మర్జింగ్ విత్ పీపుల్. మర్జింగ్ విత్ పీపుల్, Yes. అంటే కలిసిపోవటం, అది మంచి హ్యాబిట్ కదా. అది ఏంటి నేను చెప్తాను. యూ షుడ్ లుక్ ఫార్ క్లోజ్నెస్ ఇన్ రిలేషన్షిప్స్, నాట్ వన్నెస్ ఆర్ సేమ్నెస్. మా ఇద్దరికి రెడ్ ఇష్టం ఉండాలి, ఇద్దరికి పెప్సీ ఇష్టం ఉండాలి, ఒకే టైప్ మూవీస్, యాక్షన్ మూవీస్, అలా ఉంటే ఇట్ ఇస్ గుడ్. స్టార్టింగ్లో మనం మిర్రరింగ్ చేస్తాం రిలేషన్షిప్లో. మిర్రరింగ్ అంటే వీ ట్రై టు మ్యాచ్ వాట్ ఎవర్ వీ లైక్ అండ్ వీ లుక్ అట్ ఓన్లీ దోస్ పాయింట్స్. వాట్ ఎవర్ వీ డోంట్ లైక్ అది మనం వెనక పెట్టేస్తాం. కరెక్ట్ కదా. అవును. బట్ ఆఫ్టర్ దట్ రొమాంటిక్ ఫేస్ ఫేడ్స్ అవే, దెన్ ఇవి కూడా పైకి వస్తాయి. దే విల్ కమ్ అప్ అండ్ దెన్ యూ ఆర్ ఫోర్స్డ్ టు సీ ద హోల్ పిక్చర్. అవునా? అప్పుడు ఆ టైంలో ఈ ఏదైతే కరెక్ట్గా ఉందో బ్యాలెన్సు, దానివల్ల మనం రెడ్ ఫ్లాగ్స్ని ఇగ్నోర్ చేస్తూ వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూ వాంట్ టు గో అండ్ వాచ్ అ కామెడీ ఫిలిం అండ్ మీ పార్ట్నర్ అంటారు ఏంటి ఏముంది కామెడీ ఫిలిమ్స్లో, యాక్షన్ మూవీ చూద్దాం. మీరు ఆల్రెడీ చూసారు, లాస్ట్ 2 వీకెండ్స్ అక్కడికే వెళ్ళారు. ఈ టైంలో మీరు ఖచ్చితంగా పొలైట్లీ చెప్పాలి, లేదు నేను కామెడీ ఫిల్మే చూడాలి, మీరు కావాలంటే యూ డోంట్ కమ్, ఐ విల్ గో విత్ మై ఫ్రెండ్. అది వాళ్ళకి నచ్చకపోతే దెన్ దట్ డెఫినెట్లీ ఈజ్ అ yellow ఫ్లాగ్. ఓకే. ఇఫ్ దే సే ఫ్రెండ్తో వెళ్ళొద్దు, అసలు వెళ్ళనేకూడదు అంటే దట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్. ఓకే, అంటే మామూలుగా ఎలా అవుతుందో నేను చెప్తాను. మీరు చెప్పింది కరెక్టే. ఇవన్నీ కొంచెం మెచ్యూర్ 20s ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కామన్గా బయటకు వచ్చేస్తాయి. దే డోంట్ థింక్ అబౌట్ దాట్ వే. అండ్ 16s to teens ఉన్న వాళ్ళకి ఇద్దరు కలిసే వెళ్తూ ఉంటారు. సో దే డోంట్ ఈవెన్ బాదర్ అబౌట్ రెడ్ ఫ్లాగ్స్, ఎల్లో ఫ్లాగ్స్, వాట్ ఫ్లాగ్స్ దే హ్యావ్. సో ఎస్పెషలీ మెచ్యూర్డ్ రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు దే డోంట్ టెల్ యూ దట్ ఇట్ ఈస్ రాంగ్, నాకు నచ్చలేదు అని చెప్పరు, అండ్ అలాగే నువ్వు వెళ్ళొద్దు అని చెప్పరు. కానీ వాళ్ళు యాటిట్యూడ్లో చేంజ్ వస్తుంది. దే విల్ బి క్వైట్ ఫర్ సమ్ టైమ్, ఒక హాఫ్ డే, 1 day. సైలెంట్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని, అది కూడా రెడ్ ఫ్లాగే. ఓకే. సో మనం ఏంటంటే గిల్ట్లోకి వెళ్ళిపోతాం, అయ్యో మనం వాళ్ళని బాధ పెట్టామే. ఇది చాలా అవుతుంది. అవును. ఇప్పుడున్న కాలంలో హెరాస్మెంట్, గట్టిగా అరిచినా, ఫిజికల్ అబ్యూస్ ఉన్నా, లేదు అని గట్టిగా చెప్తే దాన్ని హెరాస్మెంట్ అంటున్నాం. కాబట్టి ఏమి చెప్పకుండా హెరాస్ చేయటం అనేది కామన్ అయిపోయింది, మెన్ అండ్ ఉమెన్ బోత్. దట్స్ అ కోవర్ట్ ఫార్మ్ ఆఫ్ బిహేవియర్ కదా. వేర్ సి అనదర్ రెడ్ ఫ్లాగ్ ఇస్ ఇఫ్ మీరు గెస్ చేస్తూ వస్తారు వాట్ ఐఎమ్ ఫీలింగ్. నేను చెప్పట్లేదు మీకు వాట్ ఐ ఫీల్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ హౌ ఆర్ యూ, నేను సాడ్గా ఉన్నాను, బట్ ఐ టెల్ యూ నేను బాగానే ఉన్నాను. బట్ ఇన్సైడ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్, నాకు బాగా మంచిగా అనిపించట్లేదు, కానీ మీకు అన్నీ బాగానే ఉంది. సో అలా కనుక మీరు చూసేది ఒకటి కానీ వాళ్ళు చెప్పేది వేరే ఉంటే దెన్ దాట్ ఈస్ ఆల్సో అ రెడ్ ఫ్లాగ్. ఎందుకంటే అది ముందుకెళ్ళి అది ప్రిడామినెంట్ అయిపోతుంది ఈ బిహేవియర్. తర్వాత ఇట్ విల్ మ్యాచ్ వన్స్ యు ఆర్ ఇన్ టు ద రిలేషన్షిప్. ఎలా ఉంది, ఈరోజు నాకు బాగలేదు. ఇదే మూడ్లో నేను 2 months కింద బాగానే ఉన్నాను అని చెప్పాను మీకు, ఎందుకంటే రిలేషన్షిప్ కొత్తలో ఉంది అప్పుడు. నౌ యు ఆర్ అటాచ్డ్. సో రెడ్ ఫ్లాగ్ ఎప్పుడు బయటకు వస్తాయి, వెన్ యు ఆర్ అటాచ్డ్ టు సంబడి, దెన్ ద రెడ్ ఫ్లాగ్ స్టార్ట్ పాపింగ్ అప్ 1 by 1. అంటే వీఆర్ నౌ అ ఫిట్. సో నౌ నేను ఎలా ఉన్నానో నా రియల్ సెల్ఫ్ మీతో మెల్లిమెల్లిగా ఐ కెన్ షో యూ. కరెక్ట్. ఇంతకు ముందు ఇట్ ఇస్ ఐడియల్ సెల్ఫ్ విచ్ యూఆర్ ప్రొజెక్టింగ్ టు ఈచ్ అదర్. ఇలా ఉండాలి, ఇలా కూర్చోవాలి, ఇలా చేయాలి, మీకు నచ్చినట్టు ఉండాలి, నాకు నచ్చినట్టు మీరు ఉండాలి. సో అది ఎంతకాలం ఇట్ కెనాట్ స్టే ఫర్ అ లాంగ్ టైమ్. రియల్ సెల్ఫ్ బయటకు వస్తే అప్పుడు మనం చూసుకోవాలి మన వాల్యూస్, మన బిలీఫ్ సిస్టమ్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, మన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మ్యాచ్ కాకపోతే న్యాచురల్ రెడ్ ఫ్లాగ్స్ ఉండే ఉంటాయి, ఎల్లో ఫ్లాగ్స్ కూడా ఉంటాయి విచ్ వీ ఇగ్నోర్. ఇంకోటి నాట్ బీయింగ్ ఏబుల్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు సపోజింగ్ వీ బోత్ హ్యావ్ అ ప్రాబ్లమ్ అంటే ఎలా ఉంటుంది, ఫంక్షనల్ ఫ్యామిలీస్లో కపుల్స్లో ఇద్దరు కూర్చుంటారు, బయటకు వెళ్తారు, లేకపోతే ఇంట్లోనే కూర్చుంటారు బాల్కనీలో, నాట్ విత్ ఫ్యామిలీ ఆఫ్ కోర్స్, వాళ్ళిద్దరికి కూర్చుని
వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టేసి దెన్ దే విల్ కమ్ టు అ జాయింట్ కన్క్లూషన్. ఇలా చేయాలి, అలా చేయాలి, నేను ఇది మానుకుంటా, నువ్వు అది మానుకో. బట్ ఏదైతే డిస్ఫంక్షనల్ కపుల్స్ ఉంటాయో అక్కడ బ్లేమింగ్ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది, యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, సైలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, అండ్ ఇట్ ఆల్వేస్ ఎండ్స్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్. డిస్కషన్స్ అవ్వవు, స్టార్ట్ చేస్తేనే బ్లేమింగ్ ఇవన్నీ వచ్చేసి ఇట్ ఎండ్స్ ఇన్ ఆర్గ్యుమెంట్, యాంగర్ అండ్ అగ్రెషన్. డోర్ కొట్టడం, లేకపోతే లోపలికి వెళ్ళి బంద్ చేసుకోవడం, లేకపోతే బైక్లో ఎక్కడో వెళ్ళిపోదాం, అండ్ నాట్ టెలింగ్ యూ వేర్ యూ ఆర్ ఫర్ ద నెక్స్ట్ 3 hours. మెసేజెస్, కాల్స్ వెళ్తే వేర్ ఆర్ యూ నో బడీ ఈస్ రెస్పాండింగ్. ఇలా కనుక జరుగుతూ ఉంటే వేర్ యూ ఆర్ చేజింగ్ దెమ్, దట్ ఈస్ ఆల్సో రెడ్ ఫ్లాగ్. క్లియర్గా చెప్పాలి, ఐఎమ్ గోయింగ్ టు కూల్ ఆఫ్ ఫర్ 1 hour, నాకు మెసేజ్ చేయొద్దు, నేనే వస్తాను. ఇలా చెప్తే మీరు హాయిగా ఉంటారు, వాళ్ళు హాయిగా ఉంటారు. బట్ ఇఫ్ దే ఆర్ లీవింగ్ యూ గెస్సింగ్, అలా వెళ్ళిపోవటం కార్లో ఉన్న బైక్లో ఆర్గ్యుమెంట్ తర్వాత, అప్పుడు వాట్ విల్ యూ బి డూయింగ్? యుల్ బి థింకింగ్ అబౌట్ దెమ్ ఓన్లీ కదా. అండ్ దెన్ యూ విల్లింగ్ టు అగైన్ గో ద ఎక్స్ట్రా మైల్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. వాళ్ళు వెళ్ళిపోతే నేను ఉండలేను. సో కో డిపెండెన్సీ, లైక్ ఐ టోల్డ్ యూ, రిలేషన్షిప్ ఎడిక్షన్, ఒకటి తర్వాత ఒకటి. దే ఆర్ నాట్ బ్యాడ్ పీపుల్, బట్ దే కాంట్ లివ్ అలోన్. వాళ్ళకి ఎవరో కావాలి, ఎవరైనా తోడుగా ఉంటే బాగుంటుంది. సో దాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ కోడిపెండెన్సీ. ఇలా చాలా రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. బట్ బేసికలీ ఇఫ్ యూ ఫైండ్ దట్ మీ పర్సనాలిటీ అది అందులో మార్పు వస్తూ ఉంది, డిస్టర్బ్ అవుతుంది, ఎస్, అండ్ మీరు వాళ్ళలాగా తయారవుతున్నారు, మీ ఇండివిజువాలిటీ హెస్ గాన్ ఫర్ అ టాస్, దెన్ దాట్ ఇస్, ఇట్ షోస్ దట్ యు ఆర్ లుకింగ్ టు మర్జ్, నాట్ బీయింగ్ క్లోజ్. బౌండరీస్ కూడా వెళ్ళిపోతాయి. సో వాట్ ఆర్ బౌండరీస్? ఐ టోల్డ్ యూ ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్ ఆల్సో, రిలేషన్షిప్స్లో, ఫ్రెండ్షిప్స్లో బౌండరీస్ అనేది, బౌండరీస్ అంటే రేఖ, బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు బిజీగా ఉన్నారనుకోండి, నేను ఇక్కడ పిక్నిక్ వెళ్ళాలనుకున్నాను అనుకోండి, బట్ యువర్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్, నేను మీతో ఫోన్ చేస్తాను, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను, రెడీగా ఉండు. మీకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, మీరు నాతో చెప్తున్నారు, నేను వింటలేదు, నేను కార్ తీసుకొచ్చి అన్ని స్నాక్స్ అన్నీ పెట్టి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, మీరు వచ్చే రావాలి. సో దట్ మీన్స్ నేను మీ బౌండరీస్ రెస్పెక్ట్ చేయట్లేదు. అవునా? సో చాలా వరకు బలవంతంగా చేయించుకోవడము, ఇట్ ఈస్ ఓకే. పర్సనల్ అటాక్, ఇట్స్ ఆల్సో రెడ్ ఫ్లాగ్. మీ ప్రొఫెషన్, మీ లుక్స్, మీ కాంప్లెక్షన్, ఇది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం. 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, నిజంగా ప్రేమిస్తే మనకి ఎప్పటి నుంచో ఉన్నది ఏంటంటే, మనం ప్రేమించేది మన క్వాలిటీస్ని, అవతల మనిషి క్వాలిటీస్ని, వాల్యూస్ని, రెస్పెక్ట్ చేసేది వాటిని, లైఫ్ స్టైల్ని, రైట్? సో అలాంటి టైంలో మనం ఫిజికల్ అందం చూసి ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఆ తర్వాత ఏదైనా అయితే వాళ్ళని కమెంట్ చేయటం, అది కరెక్టా రిలేషన్షిప్లో? ఎందుకంటే నేను చూసాను చాలా, ఏంటి నీ మొహం అంతా పింపుల్స్ ఉన్నాయి, అది అబ్యూజా? ఎస్, ఇది మీరు చెప్పేది, ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ నార్సిసిస్టిక్ రిలేషన్షిప్స్. నార్సిసిజం ఈజ్ ఆల్సో అ వెరీ బిగ్ రెడ్ ఫ్లాగ్. చాలా కేసెస్ వస్తున్నాయి, ఈవెన్ ప్రీ మ్యారిటల్ అండ్ ఆల్సో ఇన్ లైక్ పోస్ట్ మ్యారేజ్. ఇట్ ఈస్ లైక్ వయోలేటింగ్ యువర్ పర్సనల్ స్పేస్ అనమాట. సో ఇనిషియలీ ఏదైతే వాళ్ళు చాలా యూ వెరీ బ్యూటిఫుల్, చాలా నిన్ను చూస్తూ ఉంటే నేను వేరే వాళ్ళని ఐ డోంట్ ఫీల్ లైక్ సీయింగ్, సో అలా చాలా వాళ్ళు ఎంత పొగుడతారంటే సమ్టైమ్స్ థింక్ ఇట్స్ ఆర్టిఫిషియల్. యు ఆర్ పర్ఫెక్ట్, ఐ లైక్ యువర్ స్మైల్, మీరు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. అవే ఏదైతే చాలా బాగుందంటారో దాని మీదే మళ్ళీ మీకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. సో మీరు అనుకుంటారు, ముందు ఇలా చెప్పలేదే, 2 months క్రితం ఇలా చెప్పలేదే, ఇప్పుడు ఇదే స్మైల్ నచ్చట్లేదు, ఇదే హెయిర్ స్టైల్ నచ్చట్లేదు, అండ్ మీరు అనుకుంటారు ఏంటి అంటే అది ఏదో అన్నాను, ఆర్ దే విల్ కీప్ క్వైట్. అండ్ ఇందులో ఏమవుతుందంటే ఇట్ ఈస్ కాల్డ్ అ పర్సనల్ అటాక్, ఇట్ ఈస్ నాట్ అ జోక్. అంటే చాలా మంది జోక్ అని అంటారు, చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు ఇది, స్పెషల్. అవును, ఎక్కువ మందికి అమ్మాయిలకి అవుతుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఈవెన్ ఫేస్డ్, నాకు పెడిక్యూర్ మ్యానిక్యూర్ అలవాట్లేదు, సంబడి కమెంటెడ్ ఇట్ ఈస్ సో డర్టీ, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ కదా, వై ఆర్ దిస్ darkness on your cuticles? They insulted me. I took it as an insult, but they say it's a joke. It's not. ఎనీథింగ్ పర్సనల్, ఏదైతే మీ కాంప్లెక్షన్, మీ బాడీ షేమింగ్ అంటారు, ప్రొఫెషన్, మీ రిలీజన్, మీ కాస్ట్ ఆర్ మీ శాలరీ ఎంత వస్తుంది, మీ ఎనీథింగ్ పర్సనల్, అది జోక్. ఇట్ ఈస్ నాట్ అ జోక్ అట్ ఆల్. అండ్ ఎవరైతే ఇది చేస్తున్నారో దే ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్స్. ఇది మాత్రం యూ షుడ్ టేక్ ఇట్ అస్ అ 100% థింగ్. ఎందుకంటే దే ఆర్ వయోలేటింగ్ యువర్ బౌండరీస్.
ఇదే కనుక చెప్పాలంటే వేరే ఇలా చేసి పెడిక్యూర్ చేస్తే బాగుంటుంది కదా, నావి ఎలా ఉన్నాయో చెప్తే ఇట్స్ ఓకే, అవునా కాదా, ఇట్ ఈస్ గుడ్ అని చెప్తే ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరు మ్యారేజెస్కి వెళ్తే, ఫంక్షన్స్కి వెళ్తే, అక్కడ తాత ముత్తాతలు లేడీస్ అంతా ఉంటారు. ఏమ్మా బక్కగా ఉన్నావు, లావుగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నా దగ్గర వస్తారు క్లయింట్స్. అవును. అండ్ మొన్న కూడా సంబడి వెంట్ అనమాట, అండ్ గ్రాండ్ మదర్కి ఏమంటాడు, ఏంటి బ్లాక్ స్పాట్స్ వచ్చేసాయి ఫేస్ మీద అంతా, ఈ ఏజ్కి రాకూడదు కదా. అవును. ఇప్పుడు ముందుకెలా అమ్మాయిలకి నీకు పెళ్ళి కాదు, ఇంకా చాలా కష్టము అబ్బాయి వెతకడము, ఇది చేసుకో, ఇంకొంచెం లేయర్ పౌడర్ వేసుకోవాల్సింది. అవును. ఆల్రెడీ యూ గాన్ ప్యాక్డ్ అప్. లేదు హెయిర్ స్టైల్ కొంచెం ఇలా ఉంటే బాగుండేది. సో ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ అ సజెషన్. ఇవన్నీ దెర్ ఇస్ అ వే. ఈ పబ్లిక్లో అంటే అది జోక్ ఉంటుందా, అది విల్ ఇట్ బి వాట్ యు సే. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకి ఇన్సెక్యూరిటీస్ ఆల్రెడీ, అమ్మాయిలు అంటేనే ఎంత అందంగా ఉన్నా నేను అందంగా లేను అనే ఒక ఇందులోనే కంపారిజన్స్లో ఉంటారు చాలా మంది యంగ్ పీపుల్. వన్స్ వీఆర్ మెచ్యూర్డ్ వీ విల్ బి సెటిలింగ్ ఆఫ్ ఆల్ దోస్, అట్లీస్ట్ చాలా కూడా ఉంటాయి. అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి. అయితే ఎక్కువగా ఈ అమ్మాయిలు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కంపారిజన్స్, ఇంకా ఎక్కువ స్టాండర్డ్స్ ఆఫ్ బ్యూటీ పెరిగిపోయింది. ఇలాంటి టైంలో చాలామంది అమ్మాయిలు ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోయి చాలా డిస్టర్బ్ అవడం, డిప్రెషన్, యాంగ్జైటీ, సూసైడల్ థాట్స్. అవును. నేను ఒక ఆర్టికల్ చదివాను ఒక 2-3 months బ్యాక్. అమ్మాయి షీఈస్ వెల్ with everything but she thinks that she is not worth enough, and అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి షీఈస్ వెరీ గుడ్ విత్ హర్ అకాడమిక్స్ ఆల్సో, బట్ నౌ షీఈస్ నోవేర్, షీఈస్ ఇన్ అంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంటే షీ లాస్ట్ హర్ సెల్ఫ్. అమ్మాయి మెమరీ అంతా వెళ్ళిపోయి లో సెల్ఫ్ వర్త్ కదా. అమ్మాయి ఎవరు కూడా అమ్మాయికి గుర్తులేదు ఇప్పుడు. అవుతుంది, అవ్వచ్చు. అది రెడ్ ఫ్లాగ్. అంటే ఇఫ్ నేను మీ సెల్ఫ్ వర్త్ని బిట్ బై బిట్ అందులో హోల్స్ క్రియేట్ చేస్తున్నాను బై మేకింగ్ యూ ఫీల్ మీలో ఈ లిమిటేషన్స్ ఉన్నాయి, మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పను. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి, ఇవి మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే దే ఆర్ నాట్ రెడ్ ఫ్లాగ్స్. మీ ఫేస్ ఎలా ఉంటుంది, మీరు నడక ఎట్లా ఉంటుంది, ఓకే, ఇది కనిపిస్తుంది, ఓకే. అండ్ అది ఎలా అంటాము, కొంచెం సర్కాస్టిక్గా అంటాం. అవును, మనిషికి ఉంటుంది. సో అది మనము ఇప్పుడు మా చుట్టాలు అట్లా అంటే మనం బాబాయే కదా, పిన్నియే కదా, ఇంట్లోనే అంటాం. సో ఇంట్లోనే వీఆర్ టాట్ ఇవన్నీ భరించాలి. ఎందుకంటే ఇంట్లో ఇట్లా అంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు, మా పేరెంట్స్ చాలా మంది పేరెంట్స్ ఊరికే ఉండేస్తారు, ఎందుకంటే రిలేషన్షిప్ పాడైపోతుంది కదా. సో రెడ్ ఫ్లాగ్స్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ యూ క్రింజ్, మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్ళిపోతున్నారు, బయటకి యూ ఫేసింగ్ సోషల్ యాంగ్జైటీ, మీరు ఐసోలేషన్కి వెళ్ళిపోయారు, మీకు పార్టీ ఇన్విటేషన్ వస్తున్నాయి, మీరు వెళ్ళలేదు, మీరు వెళ్తే అవే సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అరే రెడ్ ఎందుకు వేసుకున్నావు, నీకు సూట్ కాదు కదా, ఏంటి లిప్స్టిక్, ఏంటి నెయిల్ పాలిష్, ఇవి మ్యాచ్ కావట్లేదు. అది జెన్యున్ అయితే అది పబ్లిక్లో జరగకూడదు. 1-to-1లో కావాలంటే పక్కన తీసుకెళ్ళి దే కెన్ టెల్ యూ దేర్ ఒపీనియన్. బట్ పబ్లిక్లో చెప్పడం, నవ్వుకోవడం, అండ్ యూ థింక్ బీ అ స్పోర్ట్, కమ్ ఆన్, డోంట్ బీ అ క్రై బేబీ, ఇలా అంటారు కదా, దే ఆర్ ఆల్ రెడ్ ఫ్లాగ్స్. ఇన్ఫ్యాక్ట్ వీ వెంట్ టు అ రీసెంట్ ఈవెంట్, నాట్ రీసెంట్, 3 years ago. అక్కడ ఎవరో వచ్చారు, ఇంటర్నేషనల్లీ ఫేమస్ మోటివేషనల్ కోచ్. సో ఆయన కూడా ఇదే చెప్పారు, వాట్ ఐ టెల్ ఆల్ మై క్లయింట్స్, ఎవరైతే మీ పర్సనల్ లైఫ్ గురించి, మీ శాలరీ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ బాడీ గురించి ఎవరైతే మాట్లాడుకుని నవ్వుకుంటున్నారో 10 మందిలో చెప్పుకుని, దే కెన్ నాట్ బీ యువర్ ఫ్రెండ్స్. దే కెనాట్ బీ యువర్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ డోంట్ డూ దిస్. వీ డోంట్ పుల్ ఈచ్ అదర్ డౌన్. కరెక్ట్. వీ హెల్ప్ రేజ్ ఈచ్ అదర్ అప్. ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, వాళ్ళు ఖచ్చితంగా రిలేషన్షిప్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, ఫ్యామిలీ అయినా కూడా దే ఆర్ నాట్ యువర్ వెల్ విషర్స్. ఇది మాత్రం యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ కంప్లీట్ డీల్ అనమాట. డీల్ బ్రేకర్స్ అంటే ఏంటి, ఇదే కదా. సో రెడ్ ఫ్లాగ్స్ అనేది ఎందుకు వస్తాయి తెలవాలి కదా మరి. సో లెట్ మీ ఆస్క్ యూ, అకార్డింగ్ టు యూ ఎందుకు వస్తాయి? అంటే ప్రేమ అనే మత్తులో మనం తెలియకుండా ప్రేమలో పడిపోయినప్పుడు. అది కరెక్టే, అదైతే కరెక్టే. ఆ మత్తులో ఎందుకు వెళ్తాము? బికాస్ వీ క్రేవ్ సమ్వన్ ఎల్స్. మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఇంకెవరో మనిషి వచ్చి మన పక్కన ఉంటేనే మనం 100%. అదే కోడిపెండెన్సీ. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ కోడిపెండెంట్స్ అండ్ నార్సిసిస్ట్స్.
అండ్ ఇలా ఇప్పుడు మనకి ఇంకొక ఆడియన్స్ నుంచి ఇంకొక థాట్ రావచ్చు, ఇంకా మనం ఒక్కలమే బతకడానికి ఇంకా మనలో ఇంకేముంది, అప్పుడు అందరూ మెషిన్స్ లాగా బతకడమే కదా, ఇంకా ప్రేమ గీమ ఇవన్నీ ఎందుకు, మీరే చెప్పేది యాక్సెప్టబుల్ కాదు, మనసు అన్నాక మనిషికి ఒక తోడు ఉండాలి జీవితంలో, అప్పుడే ఆనందంగా ఉంటుంది అనే పాయింట్ రేస్ చేస్తారు కదా. తోడు ఉండాలి కానీ దట్ షుడ్ నాట్ బి యువర్ హోల్ అండ్ సోల్. అతను లేకపోతే నేను ఉండలేను, అది ఉండకూడదు. ఇప్పుడు ఒక రిలేషన్షిప్కి మీరు నరిష్మెంట్ లాగా చూస్తున్నారు, అక్కడి నుంచే బోన్వేట్, అక్కడి నుంచే ఇది, అక్కడి నుంచే స్పిరిచువల్, అక్కడి నుంచే సాఫ్ట్ డ్రింక్, అంటే యూర్ లుకింగ్ అట్ దట్ పర్సన్ ఫర్ ఎవ్రీథింగ్. అక్కడి నుంచి అన్ని రావాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. యూ విల్ డ్రైన్ దట్ రిలేషన్షిప్. అప్పుడు ఇల్ ట్రీట్మెంట్ విల్ స్టార్ట్, మిస్ ట్రీట్మెంట్. ఎప్పుడైతే మీరు బౌండరీస్ క్రాస్ చేస్తారో అప్పుడు రెడ్ ఫ్లాగ్ స్టార్ట్ అవుతాయి. ఇన్ నార్సిసిస్ట్ రిలేషన్షిప్స్ ఫస్ట్ ఇస్ లవ్ బాంబింగ్. ఇది కొంచెం టాపిక్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ దిస్. నార్సిసిజం ఈజ్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ టుడే సొసైటీ. దీని గురించి అందరూ ఎడ్యుకేట్ చేసుకుంటే చాలా మంచిది బిఫోర్ యూ గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్. ఇనిషియలీ దెర్ ఇస్ లవ్ బాంబింగ్, చాలా మిరరింగ్ ఉంటుంది, చాలా ఐడియలైజేషన్. యు ఆర్ జస్ట్ లైక్ మీ, యు ఆర్ సో గుడ్, మీలాగా మంచి నాకు దొరికారు, నా అహోభాగ్యం, ఐఎమ్ సో లక్కీ, ఐ విల్ గెట్ యు ద మూన్ అండ్ స్టార్స్, నేను ఏమైనా చేస్తాను. సో దే మిర్రర్ యూ, అంటే యూ థింక్ ఐ గాట్ మై సోల్మేట్. అవును, కరెక్ట్. ఎంత మంచి ఫీలింగ్ అంటే పర్ఫెక్ట్ మ్యాచ్. డే అండ్ నైట్ యూర్ థ్యాంకింగ్ గాడ్, అబ్బా ఇతను ఈమె దొరికింది, నా లైఫే ఇస్ కమ్ అ ఫుల్ సర్కిల్ అని. అవును. దిస్ విల్ బి దేర్ ఫార్ 1 month or 2 months అండి. మీకు ఏం కావాలో వాళ్ళు తీసుకొచ్చిస్తారు, ఎలా కావాలో అలా మారిపోతారు. ఇట్ ఇస్ లైక్ జో తుమ్ కహో, దట్ హిందీ సాంగ్ ఇస్ వహీ బాత్ కరెంగే, అదే ఇది. మీకు ఎలా కావాలో అలా తయారు అయిపోతారు వాళ్ళు. టిల్ యూ టెల్ దెమ్ దోస్ వర్డ్స్, నువ్వు నాకు నచ్చావు, ఆర్ ఐ లవ్ యూ, ఆర్ వాట్ ఎవర్, అంతే. ఆ తర్వాత ఇలా ఉండే మనిషి దే స్టార్ట్ లీనింగ్ బ్యాక్, ఇలా మెల్లగా దే స్టార్ట్ లీవింగ్ ద హోల్డ్. దెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ ద నెగ్లెక్ట్. మనం ఇలాగా మీరు ఎలా వెళ్తుంటారు, వాళ్ళు బ్యాక్ వెళ్తుంటారు. అవును. సో అది సటల్గా మీకు తెలుస్తుంది. ఏంటి ఇప్పుడు 10 phone calls-కి 2 phone calls వస్తున్నాయి, చాట్స్కి రెస్పాన్సెస్ రావట్లేదు, బట్ యు హవ్ బీన్ టోల్డ్ ఇలా నార్మలే, డోంట్ బాదర్ దట్ పర్సన్, సో యు ఆర్ అకామిడేటింగ్ ఇట్. కానీ యూ విల్ సీ ఆన్ సోషల్ మీడియా అదే పర్సన్ వేరే మనుషులతో వేరే పిక్నిక్స్కి ఆ ఫొటోస్ వస్తున్నాయి, బట్ దే ఆర్ టెలింగ్ యూ దట్ దే ఆర్ బిజీ అట్ వర్క్. సో మీరు చూస్తున్నారు ఒకటి, చెప్పేది ఒకటి. అండ్ ప్లస్ యూ గాట్ వెల్ విషెస్ టెలింగ్ యూ, అంత పొజెసివ్గా ఉండకూడదు, అంత డిమాండింగ్గా ఉండకూడదు. బట్ ఇది మీకు లవ్ బాంబింగ్ స్టేజ్లో ఓపెన్గా వితౌట్ ఆస్కింగ్ యు ఆర్ గెటింగ్ ఇట్. ఆల్ ద టైమ్ కాల్స్, ఆల్ ద టైమ్ చాట్స్, ఆల్ ద టైమ్ బీయింగ్ ఇన్ టచ్. ఇప్పుడు యు ఆర్ అడిక్టెడ్ టు దట్, యు ఆర్ అటాచ్డ్. అటాచ్మెంట్ వచ్చిన తర్వాత దే స్టార్ట్ లీనింగ్ బ్యాక్, దెన్ స్టార్ట్స్ డీవాల్యుయేషన్. ఎగ్జాక్ట్లీ కవిత గారు, అంటే ఈ టాపిక్ మనం మాట్లాడుకుంటే ఇట్ గోస్ హార్స్ అండ్ హార్స్, బట్ స్టిల్ ఇట్ ఈస్ నీడెడ్. అంటే చాలా మందికి తెలియాలి, ఇది అబ్బాయిలే నార్సిసిస్ట్ ఉంటారు, అమ్మాయిలే నార్సిసిస్ట్ ఉంటారు కదా, ఎవరైనా ఎనీ ఏజ్. అండ్ ద అదర్ పార్ట్నర్ వాళ్ళకి అసలు ఎంత హెల్ ఉంటుందంటే ఎమోషనల్ లెవెల్లో వాళ్ళకి అసలు అంటే వాళ్ళ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది, పర్సనల్ రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఫైనలీ దే ఎండ్ అప్ లూజింగ్ హోప్ ఆన్ లైఫ్. దే బికమ్ రెక్స్ మెంటలీ అండ్ ఫిజికలీ. ఐల్ టెల్ యూ, ఈ డివాల్యుయేషన్ ఫేజ్ ఎంత కోల్డ్గా ఉంటుందంటే ఏదైతే వాళ్ళు పొగడారో ముందు అవన్నీ వాళ్ళు ముంచేస్తారు. అవును. దే అటాక్ యువర్ ప్రొఫెషన్ ఫస్ట్. ఏం పెద్ద మీ ప్రొఫెషన్, మీ లుక్స్, మీరు ఎంత సెలబ్రిటీ స్టేటస్ లాగా వాళ్ళు రేస్ చేస్తారో అదే వాళ్ళు కిందకి దంపేస్తారు అట్ ద డ్రాప్ ఆఫ్ అ హ్యాట్. ఏం పెద్ద చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అంతే. ఇలాంటి చాలా మంది స్టార్ట్ లైక్ దిస్. చాలా మంది రోజు కలుస్తారు నన్ను, ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ డీల్. ఏం పెద్ద చేస్తావు, ఏమి వంట, ఏమిది. సో ఏదైతే వాళ్ళు చాలా అంటే ఆ లవ్ బాంబీలో ఉంటుందో అన్ని ఒక్కొక్కటి వాళ్ళు తీసేసి పడేస్తుంటారు. ఫ్లవర్ నుంచి టేక్అవుట్ పెటల్స్ కదా, అలా. And then you are not able to believe ఏంటి మనిషి ఇంట. దెన్ ఇఫ్ యు ఆర్ అ కోడిపెండెంట్, మోస్ట్లీ యు ఆర్ అ కోడిపెండెంట్, అంటే రిలేషన్షిప్ అడిక్షన్. నాలోనే తప్పు ఉండొచ్చు, నేను ఇంకా ట్రై చేయాలి, ఇంకా మారాలి, వాళ్ళకి ఎలా కావాలో అలా మారాలి. సో యూ విల్ బి అకామిడేటింగ్, యూ విల్ బి పేషెంట్, వాళ్ళకి ఎలా కావాలో. యూ వోంట్ ఆస్క్ దెమ్ ఎనీ క్వశ్చన్స్, ఎక్కడ ఉన్నావు, భయం అంటే అదే. ఎందుకంటే క్వశ్చన్స్ అడిగితే మళ్ళీ ఎందుకు నన్ను ఇలాగా, అంటే మనం ఏదో వాళ్ళని కేజ్లో పెట్టినట్టు దే విల్ ట్రీట్. ఇఫ్ యూ ఆస్క్ క్వశ్చన్స్, the number 1 weapon is silent treatment. Yes. మీరు క్వశ్చన్స్ అడిగారు, దే గో సైలెంట్ ఆన్ యూ, దే విల్ సీ యువర్ మెసేజెస్, దే విల్ నాట్ రెస్పాండ్. మీ కాల్స్ పికప్ చేయరు. ఆఫ్టర్ మెనీ కాల్స్ ఐఎమ్ బిజీ ఆర్ డోంట్ డిస్టర్బ్ మీ. మరి టూ మచ్ ప్రెజరైజ్ చేస్తే దే విల్ యూస్ డివాల్యుయేషన్. దే విల్ టాక్ సచ్ రూడ్ వర్డ్స్ టు యూ, అంటే
You won't even feel like crying, you'll freeze. Correct. Inhuman lag, I've seen messages andi. They talk in such a way that you feel worse than an ant. అంత హారబుల్గా అనిపిస్తుంది. అసలు ఇలా మనుషులు ఉంటారా అనిపిస్తుంది. అలాంటి మెసేజెస్ వస్తాయి. అవును, మీలాంటి వాళ్ళు దొరికిన తర్వాత నాకు సమ్ పీపుల్ కాల్ దెమ్ అమావాస్య అంటారు. సమ్ పీపుల్ దొరికినప్పటి నుంచి నాకు అంతా ఫెయిల్ అయిపోయింది, జాబ్ అంతా, యువర్ బ్యాడ్ లక్ ఫర్ మీ, ఇలా కూడా వస్తాయి మెసేజెస్. అండ్ యూ థింక్ దట్ సంబడి యూ థాట్ మిమ్మల్ని మీ ఫేస్ చూసి లేస్తే నాకు డే మంచిగా అవుతుంది. నౌ దే ఆర్ కాలింగ్ యూ ఆల్ దిస్ బ్యాడ్ లక్ ఇన్ మై లైఫ్. అండ్ దెన్ ద థర్డ్ స్టేజ్ ఇస్ డిస్కార్డ్. After devaluation, they discard you without informing you in most cases. Oh no. So they completely go out of contact. They're busy with other people at that time. They've got many people. Okkale undaru vallaku. Meer okkale undaru. You are basically supplies. Correct. And then when you understand and you are about to leave, appudu you have hoovering. They come back అండ్ సే నేను అప్పుడు నాకు బాగలేదు, అందుకే అలాను, నాకు ప్రొఫెషన్లో ప్రాబ్లం ఉండింది, ఎడ్యుకేషన్లో ఉండింది, ఇంట్లో అలా అంటున్నారు, అందుకే నేను చేసాను, ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ యూ ఆర్ సో హ్యాపీ దట్ యూ టేక్ దెమ్ బ్యాక్. దెన్ అనదర్ సైకిల్ ఆఫ్ అబ్యూస్ స్టార్ట్స్. కరెక్ట్. అనదర్ సైకిల్. దెన్ వన్ మోర్ రెడ్ ఫ్లాగ్ ఇస్ ఇన్ దిస్ ఓన్లీ బట్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత పీపుల్ కీప్ గెటింగ్ బ్యాక్ టుగెదర్ కదా. హ్యావ్ ఎవర్ థాట్ వై? సో మీరు నన్ను అడిగారు కదా, అంటే మళ్ళీ బ్రేకప్ అయిపోయి ప్యాచప్ ఎందుకు అని. ఒకటి అలవాటు అయిపోవడం, లైక్ వీఆర్ యూస్ టు దట్ పర్సన్, అటాచ్మెంట్. అండ్ సెకండ్ వన్, మనం ముందు మాట్లాడుకున్నట్టు భయం, ఏమో ఇదే పర్ఫెక్ట్ ఏమో మనకి, తర్వాత ఇంకెలా ఉంటారో, మళ్ళీ వాళ్ళతో ఎప్పుడైనా ఏ రిలేషన్షిప్ అయినా కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, ఈ నెగిటివ్స్ని భరించడమే బెటర్ ఏమో అనే యాటిట్యూడ్ కూడా ఉంటుంది. సీ ఇఫ్ యూ విత్ నార్సిసిస్ట్, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే నీతో ఉండడం చాలా పెద్ద ఫేవర్. నీలాంటి వాళ్ళు యూ విల్ నాట్ ఫైండ్ ఎనీబడి, ఎవరు దొరకరు నీకు. నిన్ను వేగాలి అంటే నేనే కరెక్ట్. అండ్ భరించి నాకు ఐ డిజర్వ్ అ మెడల్ ఫర్ బీయింగ్ విత్ యూ, అలా బిహేవ్ చేస్తారు. సో యూ స్టార్ట్ థింకింగ్ ఇదే నా ఐడియల్ పర్సన్, నాలాంటి వాళ్ళని ఇతను భరిస్తున్నాడు అంటే ఇట్స్ గ్రేట్, అంటే అతనికైనా మంచి మనిషి నాకు దొరకడు. సో దెన్ వాళ్ళు ఏం చేసినా కూడా యు ఆర్ ఏబుల్ టు విత్ స్టాండ్ ఇట్, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా. ఎందుకంటే దే మేక్ యూ ఫీల్ వర్త్లెస్ కదా. సెల్ఫ్ ఎస్టీమ్ డ్రిల్ హోల్స్ ఇన్ ఇట్. సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ వర్త్, దే గివ్ యూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో వాళ్ళ లేకుండా పక్కన మీరు వెళ్తూ ఉంటే కూడా విల్ థింకింగ్ నేను బాగానే ఉన్నానా, ఐఎమ్ లుకింగ్ బెటర్, అవును, ఆర్ వి ఏ గుడ్ కపుల్. వాళ్ళు ఎలాగైనా ఉన్ని, మీరు యుల్ బి సెకండ్ గెస్సింగ్, ఇది ఇక్కడ ఇలా ఉండాలి. సో యూఆర్ ఆల్వేస్ ద కెమెరా ఇస్ ఆన్ యూ. అండ్ మనం ఎంత మంచిగా ఉన్నా మనం అది బిలీవ్ చేయలేం. బికాస్ నేను ఒక స్టేట్మెంట్ విన్నాను ఫ్రమ్ అ వెరీ ఫేమస్ సైకాలజిస్ట్ ఆర్ ఫేమస్ పర్సనాలిటీ. మనం ఏమనుకుంటామంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన యాటిట్యూడ్ డిపెండ్ అయి ఉండదు. నా ఎదురుగా ఉన్న మనిషి నా గురించి ఏమనుకుంటున్నాడో అదే మన మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ మీ, ఇఫ్ యూ థింక్ ఆఫ్ మీ దట్ ఐఎమ్ అ బెటర్ పర్సన్, ఐ ఫీల్ బెటర్. మీరు నేను వేస్ట్ అనుకుంటే నా మనసులో కూడా నేను వేస్ట్ ఏమో అనే అనుమానం వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కోడిపెండెన్సీ కదా, రిలేషన్షిప్ అడిక్షన్. సో మీరు ఏది చూపిస్తూ ఉంటే మిర్రర్ నాకు, నేను అదే చూస్తాను. యూ విల్ షో మీ ఐఎమ్ దిస్, ఓకే ఐఎమ్ దిస్. సో ఐ ఆల్వేస్ ఫీల్ ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్. నాలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్తో ఇతను ఉన్నాడు, ఆమె ఉందంటే నాకు ఐఎమ్ వెరీ లక్కీ. So that what is bad luck, you actually think it is good luck. So ee question, why do narcissists break up ayin tarvata? They want to be good friends with their ex. So all my clients ask me like, will they go away? But వాళ్ళు వెళ్ళరు. 2 years tarvata, 4 years tarvata, 6 years ayaka chinna message వస్తుంది, how are you doing? ఎందుకలా? It will shake up your world. అవును, ఎందుకంటే ఏదైతే కాన్స్టెంట్గా వెళ్తా ఉందో it will become like this. ఎందుకంటే మీ దగ్గర వాళ్ళకి ఏదైతే దొరికాయో, మనీ ఉండొచ్చు, ఇట్ కెన్ బి ఫిజికల్ ప్లెజర్ ఉండొచ్చు, సోషల్ కాంటాక్ట్స్, నెట్వర్కింగ్, అవన్నీ మళ్ళీ దొరకాలంటే యూ ఆల్రెడీ హ్యావ్ బీన్ ఇన్ దట్ రిలేషన్షిప్. సో యూఆర్ అన్ ఈజీ ప్రే. మళ్ళీ మంచి మాటలు, ముద్దు మాటలు ఏదో ఒకటి చెప్పి అందులో తీసుకొచ్చి దే విల్ బి టేకింగ్ ఇట్ ఫ్రమ్ యూ. నార్సిసిస్ట్స్ ఆర్ పీపుల్ ఎవరైతే దే వాంట్ సంథింగ్ ఫ్రమ్ యూ. మీతో ఒకటి, వీళ్ళతో ఒకటి, వాళ్ళతో ఒకటి. సో దే ఆర్ నాట్ దేర్ ఫర్ లవ్, దే ఆర్ ఓన్లీ దేర్ ఫర్ యూ టు సర్వ్ దెమ్, లేకపోతే మీ ద్వారా నాకు ఎలా హెల్ప్ అవుతుంది. సో ఒక ఎక్స్ని వాళ్ళు ఎప్పుడు వదులుకోరు. వాళ్ళకి చాలామంది ఉంటారండి, వి ఆల్ సప్లైస్ ఫర్ దెమ్.
రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిన తర్వాత యూ కెన్ బి 100% షూర్ దే ఆర్ గాన్ టు దెమ్. అక్కడ ఎండ్ అయితే ఇక్కడ అయితే ఇక్కడ ఎండ్ అంతే. వాళ్ళకి అది ఫుల్ ఎండ్ ఉండదు, ఫుల్ స్టాప్ అంతే, కామా నాట్ ఫుల్ స్టాప్. మళ్ళీ ఇక్కడికి వెళ్తారు, దే కీప్ సర్క్యులేటింగ్ బిట్వీన్ దేర్ సప్లైస్. అండ్ వాళ్ళు ఎప్పుడు లెట్ గో చెయ్యరు. దే విల్ కీప్ యూ యాజ్ అ ఫ్రెండ్, ఎందుకంటే మళ్ళీ ఆ ఫేవర్స్ ఆ సర్వీసెస్ తీసుకోవచ్చు అని వాళ్ళది పోగొట్టుకోవడం ఇష్టం లేదు. దే వర్క్ సో హార్డ్ ఆన్ యూ కదా లవ్ బాంబింగ్ స్టేజ్లో. అవి గుర్తు చేస్తూ ఉంటారు, వీ హ్యాడ్ సచ్ గుడ్ టైమ్స్ కదా, అండ్ యూ విల్ థింక్ అవునవును ఐ హ్యావ్ బీన్ వెరీ హార్ష్, చాలా జడ్జ్ చేశాను, మేబీ వీ షుడ్ బీ ఫ్రెండ్స్ అని మీరు అనుకుంటారు. అంతే, అవును. మళ్ళీ అది యూ గో బ్యాక్ టు దాట్ యాజ్ ఫ్రెండ్స్. అండ్ ఇట్స్ అ లూప్. Again this whole thing will start, and I never forgot you, Roju I thought of you, I think we should give it another chance, and again you're back into it. Malli ade malli love bombing, devaluation, discard and hoovering. So if you a relationship మీరు బ్రేక్ చేశారు, ఎవరైతే బ్రేక్ మీరు చేశారో వాళ్ళు చేశారు, there are reasons for it. అవి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్షిప్ విత్ an ex is only possible in secure attachment style, where there are no bargains and there are no agendas for it. What will I get from you? మీ ద్వారా నాకు కాంటాక్ట్స్ వస్తాయా, డబ్బులు వస్తాయా, లేకపోతే ఫ్రీ ప్లేస్ టు స్టే ఆర్ ఫుడ్. లైక్ దర్ ఆర్ సమ్ పీపుల్, నా దగ్గర ప్లేస్ లేదు, మనీ లేదు, మీతో 1 week ఉండొచ్చా మీ ఇంట్లో. ఇన్ వెస్టర్న్ కంట్రీస్ వి సీ ఇట్ వెరీ కామన్. పీపుల్ స్టేయింగ్ టుగెదర్ అండ్ దెన్ దెమ్ నాట్ గోయింగ్ అప్. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఎస్ట్రేంజ్డ్ కపుల్స్ కూడా, అవును, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వాళ్ళు కూడా వచ్చేస్తారు, నాకు డబ్బు లేదు, జాబ్ లేదు, నువ్వు ఉండొచ్చా అంటే దెన్ దే విల్ గో అండ్ మూవ్ ద లా ఇఫ్ దే హ్యావ్ ఎ చైల్డ్. సో బిఫోర్ యూ లెట్ ఇన్ ద పర్సన్ అగైన్ చాలాసార్లు ఆలోచన చేసుకోవాలి. ఆ లవ్ బాంబింగ్ రిమైండ్ చేస్తే దాన్ని పక్కన పెట్టేయాలి. దాట్ ఈస్ వాట్ ల్యాండ్స్ యూ ఇన్ ట్రబుల్. ఎందుకంటే అది ఎంత బాగుంటుందంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అ ఫిల్మీ థింగ్. మీకు ఏం కావాలో వాళ్ళు చేస్తారు. అంటే ఇంత కంపాటబిలిటీ అసలు ఎక్కడ దొరకదు, మీకు ఎక్కడ దొరకదు. And you start thinking itane this or ime, they are the people for me. So if the ex is coming, వాళ్ళు వస్తారండి, ఖచ్చితంగా వస్తారు, they don't let go. If 6 years you are narcissist free, don't celebrate, because వాళ్ళు వెయిట్ చేస్తుంటారు to strike. They'll come back and you will get a message from somewhere, hello, how are you. దానికి మీరు రెస్పాండ్ చేస్తే I'm fine అంటే I've been thinking about you. And if you respond to that with anything like yes, we had some, anything like a normal conversation, they will build up on that. Correct. So before you let them back, you should think 101 times. ఇది సర్కిల్స్ లో తిరుగుతూ ఉంటుంది. వర్ల్పూల్ చూసారా, దాని ఏమంటారు, సుడిగుండం. ఎస్, అలానే ఉంటుంది, లోపలికి వెళ్ళిపోతారు, క్విక్ శాండ్. సో దాట్ ఈస్ వన్ థింగ్ which narcissism, అందరికీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎవ్రీబడి షుడ్ నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ narcissists, and if you are in a connection, please leave, because it never gets better, it only gets worse. అది ఎంతవరకు వెళ్తుందంటే మెంటలీ, ఫిజికలీ కంప్లీట్ టార్చర్ అయిపోయి you will be in asylum. దాట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అవును, మనకి అసలు మనం ఆలోచిస్తుంది కరెక్టా కాదా అనేది షూరిటీ ఉండదు. అవును, బికాస్ ఆఫ్ గ్యాస్ లైటింగ్, అబ్యూస్, టూ మచ్ ఆఫ్ అబ్యూస్, అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఆల్రెడీ లెస్. అవును, మనకు అసలు మనం వాళ్ళు లైఫ్లోకి రానంత వరకు మనం తోపు తురుము. అండ్ దే ఆర్ వెరీ చార్మింగ్ పీపుల్ అండి. దే డోంట్ హ్యావ్ టు బి బాడీ బిల్డర్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్. వాళ్ళ మాటలు, వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉంటాయంటే దే కెన్ చార్మ్ పీపుల్ లైక్ దిస్. యా, సోషల్లీ దే ఆర్ గుడ్ పీపుల్. దే వెరీ చార్మింగ్. దే హ్యావ్, నా దగ్గర వచ్చే క్లయింట్స్కి అండ్ పీపుల్ హూమ్ ఐ నో మెసేజ్ మీ అండ్ మెయిల్ మీ, సిమిలర్ లైన్స్ ఉంటాయి. అవి చూసి immediately I tell them this is who it is. They're like, how do you know? Because it's all doctored, those false praises. అంటే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా? బికాస్ a lot of audience might be in that trap. So I've been waiting all my life for somebody like you and I found you, ఇలా అంటారు. This is not a normal thing. Secondly, నేను entire night I was up thinking about you, మీ గురించి ఆలోచన చేస్తున్నా, అండ్ మీరు వచ్చినప్పటి నుంచి నా లైఫే చేంజ్ అయిపోయింది, అండ్ మీరు లేకపోతే ఐ కెనాట్ లివ్, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ని కూడా వాళ్ళు చాలామంది తీసుకొస్తారు. అండ్ ఇఫ్ యూ లీవ్ అ నార్సిసిస్ట్, ద number 1 red flag is, which many of them traditional people say, is God is seeing everything. Any age, can be your grandparents, family, friends, not just romantic. God అని దేవుడు అని చూస్తున్నాడు, న్యాయం ఉంటుంది, ఆ న్యాయం దొరుకుతుంది అంటే మీకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, సంథింగ్ బ్యాడ్ విల్ హ్యాపెన్ టు యూ ఇఫ్ యూ లీవ్ మీ అని. It's like a narcissist parent telling a child, or a boss telling a subordinate. So they bring God also into it. So it is something,
మీరు కనుక ఇందులో ఉన్నారు అండ్ లవ్ బాంబింగ్ ఇస్ లైక్ దే మేక్ యూ ఫీల్ యాజ్ ఇఫ్ యూర్ అ ప్రిన్సెస్ ఆర్ అ క్వీన్ ఆర్ మీలాంటి ఎవ్వరూ లేరు అండ్ దిల్ గివ్ యూ సో మచ్ అటెన్షన్ అండ్ ఇఫ్ యూ ఆర్ ల్యాకింగ్ అటెన్షన్, ఇంట్లో అటెన్షన్ ఇవ్వట్లేదు మీకు, పేరెంట్స్ అయినా సిబ్లింగ్స్ అయినా ఆర్ హస్బెండ్ అయినా కూడా, ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, బయట దే ఆర్ వెయిటింగ్, దే విల్ హిట్ అపాన్ యూ ఇఫ్ యూ ఆర్ clamoring for attention. It is like food for you, then you will definitely go. Attention is the main reason why people drift into parallel relationships. అవి తక్కువ ఉంటే ఎవరైనా మీకు 24 hours మెసేజ్ చేసి ఫోన్ చేసి మిమ్మల్ని ప్రేస్ చేస్తుంటే అది ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది కదా. మనం ఒక మనిషి దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసి ఆ రిలేషన్షిప్లో ఐ థింక్ మనకి ఎక్స్ట్రా అటెన్షన్ ఏమున్నా లేకపోయినా బేసిక్ హ్యూమన్ బీయింగ్గా ఒక ప్రేమ అనే రిలేషన్షిప్లో, పెళ్ళి అనే బంధంలో ఉన్నప్పుడు పార్ట్నర్స్ ఇద్దరికి మ్యూచువల్గా అటెన్షన్, కేర్, లవ్, ప్యాంపరింగ్ ఇవి కూడా ఇంపార్టెంట్. ఇవి మనకి ఇక్కడ దొరకనప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఎలా అయితే మనం ఒక పూట ఫుడ్ తినకపోతే ఆకలేసి కొంచెం మంచి ఫుడ్ తినాలి అనుకుంటాము, ఆ టైంలో మనకి బయట నుండి ఎవరైనా కొంచెం నార్మల్గా ఎలా ఉన్నారని కొద్దిగా కేర్ చూపించినా వీ విల్ డ్రిఫ్ట్. It is not supposed to be an affair, but we may be into friendship. See, it's an emotional thing is also that only, no? If you're committed to somebody and emotionally if you're spending more time idanto or ameto sharing your things and dukha sukhalu and all that, then that's also an emotional affair. So another thing which is a red flag is physical intimacy. ఎవరైతే బలవంతం చేస్తారో, ఫోర్స్ చేస్తారో, you only met somebody 1 week back and they're forcing you to sleep with them, saying if you love me you have to sleep with me. That's also a red flag. Until you're ready, మీరు మెచ్యూర్గా డిసైడ్ చేస్తారు, దాని ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచన చేస్తారు, ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్, టిల్ దెన్ మీరు ఇలాంటి రిక్వెస్ట్స్కి యూ షుడ్ నాట్ అగ్రీ. సో ఇఫ్ దర్ థ్రెటనింగ్ నేను వెళ్ళిపోతా, దెన్ లెట్ దెమ్ గో. అంటే వెళ్ళిపోతా అనేది ఎవరు డైరెక్ట్గా చెప్పరు, బట్ దే ఆర్ ఆస్కింగ్, చెప్తారు, ఓపెన్గా చెప్తారు. నా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇట్స్ అ వెరీ మెకానికల్ వరల్డ్. దే హ్యావ్ 2-3, ఇప్పుడు మీరు చూసారు కదా యూఎస్ నుంచి వస్తారు కదా అరేంజ్ మ్యారేజెస్కి, దే హ్యావ్ అ లిస్ట్. కరెక్ట్, చూస్తారు కదా పీపుల్ ఇక్కడ 1/2 hour అక్కడ 1/2 hour. ఇది కూడా అట్లనే అయిపోయింది. ఇప్పుడు నీకు కావాలా వద్దా, నాకైతే ఇది ఇట్లా కావాలి కాదని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అవును. అండ్ దెన్ యూ స్టార్ట్ థింకింగ్ ఇఫ్ నేను ఇది ఒప్పుకోకపోతే దెన్ అతను వెళ్ళిపోతాడు, ఆమె వెళ్ళిపోతుంది. విమెన్ ఆర్ ఆల్సో నో లెస్, ఐ గాట్ కేసెస్. సో మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేస్తూ ఉంటే ఫిజికల్ ఇంటిమసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఏదైతే మీకు నచ్చవు, ఐఎమ్ షూర్ యూ అండర్స్టాండ్ ఆడియన్స్ వాట్ ఐ మీన్ టు సే. సర్టన్ థింగ్స్ విచ్ యూ డోంట్ వాంట్ టు డూ, యూ ఆర్ బీయింగ్ ఫోర్స్ టు డూ, ఇది చేస్తేనే ఐ విల్ బీ హ్యాపీ ఆర్ ఐల్ బీ విత్ యూ, దెన్ దాట్ అమౌంట్స్ టు, ఇట్ క్యాన్ బీ bullying, can be used as blackmail later on. So physical intimacy మాత్రము until you are completely sure, and ఎవరి కోసం కాదు, మీ కోసము, మీ కంప్లీట్ హోషోవాజ్లో ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇట్ ఈస్ ఓకే. అదర్వైజ్ వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళని, యూ విల్ నాట్ లూజ్ ఎనీథింగ్, యూ విల్ అట్లీస్ట్ గెయిన్ మెంటల్ పీస్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఏమంటారు డూమ్ కైండ్ ఆఫ్ అ థింగ్. బికాస్ రేపొద్దున అది ఇట్ కెన్ బి, ఉన్నాయి కదా కేసెస్, వీడియోస్ అండ్ వైరల్ చేసి చాలా మంది అమ్మాయిలు అండ్ స్క్రీన్ షాట్స్ షేర్ చేయడం, ఇంటిమేట్ పిక్చర్స్. ఐ ఆల్సో గేవ్ అన్ ఆర్టికల్ టు డెక్కన్ క్రానికల్ అబౌట్ ఇంటిమేట్ పిక్చర్స్, హౌ దే కెన్ ల్యాండ్ యూ ఇన్ ట్రబుల్. అవును, మన బాయ్ ఫ్రెండ్నే కదా, గర్ల్ ఫ్రెండ్నే కదా అనుకుంటాము, బట్ on the other side people can change at any moment of time. And actually also oka mobile phone lo anedi digitally anything is not safe. Yes, you cannot assure that these are safe. Correct. Basically physical copies aithe oka manishi daggara untayi, ledante manaku sambandhinchina inkokalla daggara untayi. Digital copies any time can be hacked, any time can be transferred to anybody. Avunu. So అది చాలా మెచ్యూర్డ్గా ఉండి, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ థాట్ దట్ రిస్క్, ఆ రిస్కుల గురించి ఆలోచించి మీరు హ్యాండిల్ చేయగలరు, రేపొద్దున ఏదన్నా మిస్ప్లేస్ అయినా కూడా అనుకున్నప్పుడే అవన్నీ మనం చేసుకోవాలి. ఏదో సరదాగా చేసేసి చాలామంది 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలు ఇలా హైపర్ యాక్టివ్గా ఉండి ఇలాంటివన్నీ చేసి దే ల్యాండెడ్ ఇన్ ట్రబుల్. దే ఆర్ సో మెనీ సూసైడ్ కేసెస్ ఆఫ్ గర్ల్. అమ్మాయిలు అసలు వాళ్ళకి తెలీదు, సరదాగా చేసేస్తారు, పెట్టేస్తారు, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ మనం చూస్తూ ఉంటాం వీడియోస్ వైరల్ అయిపోతూ ఉంటాయి, తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోవటం, వాళ్ళ పేరెంట్స్ ఏమైపోతారు. సో అందులో కూడా ఇఫ్ దే డోంట్ యూస్ ప్రికాషన్స్,
ఫిజికల్ ఇంటిమసీలో చాలామంది దే డోంట్ యూస్ ప్రికాషన్స్, దే డోంట్ వాంట్ టు యూస్ ద ప్రికాషన్స్ బికాస్ దే డోంట్ ఫీల్ ఇంటిమేట్ అని అంటారు. దట్ క్యాన్ ల్యాండ్ యూ ఇన్ టీనేజ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఎక్స్ట్రా మ్యారిటల్ ప్రెగ్నెన్సీ అండ్ అబార్షన్ అండ్ ఆల్ దిస్ ఇస్ వెరీ చాలా ఇది హెల్త్కి మంచిది కాదు, మెంటల్ హెల్త్కి ఫిజికల్ హెల్త్కి రెండింటికి మంచిది కాదు. సో ఎవరైతే ఇలా మీకు ఫోర్స్ చేస్తున్నారు, బలవంతం చేస్తున్నారు, థ్రెట్ అండ్ బ్లాక్మెయిల్ చేస్తూ వెళ్ళిపోతా అంటే దే ఆర్ నాట్ పీపుల్ హూ ఆర్ గుడ్ ఫర్ యూ. అంటే చాలామంది మీరు చెప్పినట్టు డైరెక్ట్గా చెప్పకపోయి ఉండొచ్చు, అంటే నేను బ్రేకప్ చేసుకుంటాను నువ్వు చేయకపోతే, అంటే అప్పుడు ఆబ్వియస్లీ అమ్మాయికి కూడా అర్థమవుతుంది వీడు ఎదవా అని, అమ్మాయి దూరం అయిపోతుంది. సో అలా కాకుండా ఎప్పుడైతే వీళ్ళు ఇంటిమేట్ అవుతున్నారో అమ్మాయి కొంచెం రిజర్వ్డ్గా అనిపిస్తే దే గెట్ అప్సెట్ అండ్ దే స్టాప్ టాకింగ్ టు దెమ్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. మళ్ళీ అప్పుడు ఆ అమ్మాయిలు అనుకుంటారు అయ్యో నేను అనవసరంగా హర్ట్ చేస్తున్నాను, ఐ షుడ్ నాట్ డూ దట్ కదా, బికాస్ అలా అనుకొని మళ్ళీ దే యాక్సెప్ట్. ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇది అమ్మాయిలే కాదండి, అబ్బాయిలు దే ఆర్ గోయింగ్ త్రూ వర్స్. ఐల్ టెల్ యూ ఆఫ్ కేసెస్ ఈవెన్ ఇన్ ద ఫ్యామిలీస్. గర్ల్సే వచ్చి బాయ్స్ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకుంటారు. ఫోన్ నెంబర్ తీసుకుంటే మనం ఏమనుకోవాలి, బికాజ్ యూ విల్ కాంటాక్ట్ మీ. సో దెన్ దట్ మీన్స్ మీరు వెయిట్ చేస్తున్నారు, ఈ రోజు రేపు మెసేజ్ కాల్ వస్తుంది, యూఆర్ ఎక్సైటెడ్. వాళ్ళు కాల్ చేస్తారు, మంచిగా మాట్లాడతారు, దే విల్ మేక్ యూ addicted to them, attached to them. It's attachment is not bad, only unhealthy attachment is not good. Normal attachment between parent child or husband wife or any couple who is committed or friends, it is not bad. Only unhealthy attachment which makes you crave for somebody, adi that is not good. So indulo when you find that you are losing your control, the moment they ask you, you are ready for it. మీరు మీవన్నీ మీ ఫ్రెండ్స్ వదులుకున్నారు, మీ ఫ్యామిలీ వదులుకున్నారు, మీ జాబ్లో కూడా యూఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్, అండ్ మీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా మీరు మానేశారు. జిమ్ వెళ్తారు అంటే అన్నీ మానేసుకుని రోజు వాళ్ళ గురించి ఆలోచించేస్తారు. ఇప్పుడు ఫోన్ వస్తుంది, ఇప్పుడు మెసేజ్ వస్తుంది. అది కంప్లీట్ అటాచ్మెంట్ అయిన తర్వాత దే ఫీల్ వెరీ బోర్డ్, దే హ్యావ్ నథింగ్ టు లుక్ ఫార్వర్డ్, యూఆర్ లైక్ దిస్ వెయిటింగ్. అవునా, విత్ పప్పీ ఐస్ ఇలా. కరెక్ట్. అండ్ దే లైక్ ఇప్పుడు దే ఆర్ నాట్ హూ దే వర్. వాళ్ళేమనుకుంటారు నేను ఏం చూసైతే వచ్చాను, దే ఆర్ నాట్ ద సేమ్ పీపుల్, అండ్ దెన్ దే ఆర్ విల్లింగ్ టు లివ్. సో అప్పుడేమవుతుందంటే చాలామంది బాయ్స్ కూడా దే హ్యావ్ స్టాప్డ్ గోయింగ్ టు కాలేజెస్, ఆఫీసెస్, అండ్ దే ఆర్ అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కరెక్ట్. మర్చిపోలేకపోతున్నాను, ఏం చేయాలి, నాకు వస్తుంటాయి మెసేజెస్, కాల్స్, ఏం చేయాలి, మెయిల్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఐ కాంట్ గెట్ ఓవర్ దిస్, వాట్ షుడ్ ఐ డూ? సింపుల్ థింగ్ ఇస్, ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ యూ డిస్ట్రెస్, మీరు చాలా ప్రాబ్లంలో ఉన్నారు, రెగ్యులేట్ చేయలేకపోతున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. 2 people మీట్, మీరిద్దరూ ఫంక్షనల్ సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ ఉంటే యూ విల్ బోత్ లీన్ ఫార్వర్డ్, లీన్ బ్యాక్, బట్ యూ స్టిల్ మీకు తెలుసు దే ఆర్ దేర్, అండ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ దేర్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ వర్త్ ఆర్ హై. సో యూ ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఉంటే మంచిది, చాలా మంచిది, వాళ్ళు లేకపోతే నా లైఫ్ ఆగదు. దట్స్ నాట్ సెల్ఫిష్, ఇట్ ఈస్ లైక్ లుకింగ్ ఆఫ్టర్ యువర్ నీడ్స్. నేను లాస్ట్ టైం చెప్పినట్టు 2 cakes, లైక్ యూ బేక్ యువర్ ఓన్, దే బేక్ దేర్ ఓన్, బట్ యూ కెన్ పుట్ ఐసింగ్ ఆన్ ఈచ్ అదర్స్ కేక్స్ అండ్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. ఇతను ఉంటేనే నేను తింటాను, ఇతను ఉంటేనే కాలేజ్కి వెళ్తాను, రోజు నాకు గుడ్ మార్నింగ్ అంటే నేను చదువుకుంటాను అంటే దట్స్ వెరీ టాక్సిక్. దట్ ఈస్ వన్ థింగ్. నాట్ హ్యావింగ్ కామన్ గోల్స్ అండ్ నీడ్స్. ఇప్పుడు చాలామందికి ఎక్కువ ఇంటిమసీ కావాలి, ఎక్కువ క్లోజ్నెస్ కావాలి. ఐ వాంట్ టు చాట్ విత్ యూ ఫర్ 1 hour ఎవ్రీ డే, అండ్ మీకు ఒక 2 months అయ్యాక మీకు 20 minutes ఇస్ ఎనఫ్ ఫర్ యూ. నేను పంపిస్తూ ఉంటా మెసేజెస్, యూఆర్ సీయింగ్ అండ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ అండ్ యూ డోంట్ లైక్ ఇట్, బట్ మీరు చెప్తారో చెప్పరో అది మీ పైన డిపెండ్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్, యూఆర్ నాట్ లైకింగ్ ఇట్. క్లియర్లీ ఎక్కడో ఒకటి మీకు డిస్కంఫర్ట్ వస్తూ ఉంది, ఏంటి ఇన్నిసార్లు, ఇంత 3 monthsగా ఉన్నాం కదా, వి నో ఈచ్ అదర్ సో వెల్, ఇంకా ఎందుకు ఇంత ఆవేశన, వై సో మచ్ ఆఫ్. సో దెన్ you do not have common values and needs. My need is that I want to be connected to you more than what you want to be. Correct. Then you should tell me that. See, నేను వేరే పనులు చేస్తున్నాను, ఒక 1/2 hour ఫ్రీ అయినప్పుడు చెప్తాను, అప్పుడు కాల్ చేసుకుందాం. లేదు ఇప్పుడే కావాలి, అర్జెంటు, మీటింగ్ వదిలేసరా, అలా కూడా అంటారు. అవునవును. ఓకే, కాల్స్ ఇక్కడ చేస్తా, అది చేసేస్తే అక్కడికి వెళ్ళిపోతే దిస్ ఇస్ ఆల్ బ్లాక్మెయిల్ అండ్ ఇట్ డజంట్ వర్క్ దట్ వే. సో కామన్ వాల్యూస్ అండ్ నీడ్స్ లేకపోతే ఈవెన్ ఆఫ్టర్ 3 months ఇన్ అ రిలేషన్షిప్ యూ షుడ్ లీవ్. 3 years అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చాలా, ఇప్పుడు కూడా అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కదా. అరేంజ్డ్ మ్యారేజెస్లో రెడ్ ఫ్లాగ్స్ అనేవి మనకు తెలీదు, ఆఫ్టర్ మ్యారేజే తెలుస్తుంది. ముందు ఐ డన్, అది కూడా అయింది. ఐ ఇంటర్వ్యూడ్ దెమ్ ఆల్సో. వెన్ దే కమ్ టు మీ విత్ కేసెస్,
మీరు చూసాను అతను మాట్లాడలేదు, ఆమె క్వైట్గా ఉంది, నేను కొంచెం ఎక్కువ ఎక్స్ట్రోవర్ట్, ఎందుకు చేసుకున్నారండి? ఏమో తర్వాత మారుతారేమో నాతో ఉంటే మారిపోతారేమో, తాగే వాళ్ళు తాగుడు మానేసుకుంటారేమో, ఎవరికైతే వంట ఇష్టం లేదు వంట చేసుకుంటుందేమో, ఎవరికైతే పిల్లలు చేసుకుంటారేమో. హౌ కెన్ యూ థింక్ లైక్ దట్? మనుషులు మారుతారు అనే ఒక హోప్లో. ఇప్పుడు మీరు పెళ్లి చూపులకు వెళ్తారా అరేంజ్ మ్యారేజ్లో? యూ సీ సంబడి కమింగ్ ఇన్ విత్ కాఫీ ఆర్ టీ, లేకపోతే మీ జెంట్స్ అండ్ లేడీస్ అయినా కూడా యూ సీ ఈచ్ అదర్, మీ ఎనర్జీస్ వైబ్ అవుతాయా లేదా అక్కడే తెలిసిపోతుంది. కానీ అరేంజ్ మ్యారేజ్లో మనం అవి చూడము. పెద్దవాళ్ళు వాళ్ళు కన్సల్ట్ చేసుకుని ఏమంటారు, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, థింక్ ఐఎమ్ ద బాయ్ ఆర్ ద గర్ల్, ఓకే? సో ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ లైక్ దిస్, మీ పేరు ఏంటండి? సుశీల. ఐఎమ్ సీయింగ్ మై షూస్ అండ్ టెలింగ్ యూ. అంటే అప్పుడు వాళ్ళు మొహమాటం సిగ్గుపడుతుండొచ్చు. సరే పోనీ 10 నిమిషాలు ఎలాంటివి అంటారు కదా టు గో అండ్ టాక్, అక్కడ కూడా తెలియకపోతే మరి ఇట్ ఇస్ వేస్ట్ కదా. అక్కడ ఏం చేస్తారు, మళ్ళీ 10 minutes టైం చూస్తూ ఉంటారు. అక్కడ నిజంగా చెప్పాలా లేదా, చెప్తే మ్యారేజ్ అది అలయన్స్ పాడైపోతుందేమో అని క్వైట్గా ఉంటారు చాలామంది. బట్ దట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ అ ఎంటైర్ లైఫ్ కదా. అండ్ ఆల్సో చిల్డ్రన్ కూడా వస్తారు. సో అక్కడ లైక్స్ డిస్లైక్స్, మీ డీల్ బ్రేకర్స్ ఏంటి, ఆల్కహాల్ మీకు ఇష్టమా లేదా, లేకపోతే యాజ్ అ హస్బెండ్ గర్ల్స్తో మాట్లాడడము, గర్ల్ ఫ్రెండ్స్ ఉండడము మీకు ఇష్టమా లేదా, ఇఫ్ యు ఆర్ పొజెసివ్ బై నేచర్, నాకు వంట చేయడం ఇష్టం, కుక్ పెట్టుకుందాము, అయితే నేను ఐ వాంట్ టు బీ అ హౌస్ వైఫ్, ఆర్ నాకు ఇవన్నీ నేను ముందు చదువుకోవాలి అతను చెప్పడం, యూ నీడ్ టు వర్క్ టు సపోర్ట్ మై ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఇచ్చేది దీనికోసము, నాట్ టు గో దేర్, సిట్ దేర్, ఫీల్ షై అండ్ లుక్ లైక్ దాట్ అండ్ ఆల్. బట్ దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మోస్ట్ కేసెస్. ఆ 10 నిమిషాలు ఇచ్చేది టు నో అబౌట్ ఈచ్ అదర్. ఆ 10 నిమిషాలు కూడా వెయిట్ చేసుకుని దెన్ సడన్లీ యూ ఆర్ గెటింగ్ ఎంగేజ్డ్ అండ్ మ్యారీడ్ అండ్ దెన్ ఐ వాజ్ డ్యూప్డ్, ఐ డెంట్ నో. సో I went to this Yadgiri Gutta temple. I want to tell you this and the audience also. అక్కడ దేవుడు గర్భగుడికి వెళ్తే అక్కడ పుజారీలు అంటారు, కళ్ళు మూసుకోకుండా కాదు, కళ్ళు ఓపెన్ చేసి దర్శనం చేయండి అంటారు. అవును. బికాస్ ఇఫ్ యూ క్లోజ్ యూ విల్ నాట్ సీ ద గాడ్. అంత అవర్స్ టుగెదర్ వెయిట్ చేసి. అవును. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లైఫ్ ఆల్సో ఫర్ ఆర్ నార్మల్ థింగ్స్. దయచేసి వెన్ యూ గో టు సీ సంబడి, కీప్ యువర్ ఐస్ ఓపెన్. యూ షుడ్ సీ వాట్ ఈస్ బీయింగ్ షోన్ టు యూ. ఇఫ్ you're talking to somebody, she is crying or he is looking here and there, అడగాలి డైరెక్ట్గా, మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అండి? ఇంట్లో బలవంతం చేస్తా. ఇప్పుడు పెళ్ళి క్యాన్సిల్ అయిపోతే ఏంటంట, ఏమవుతుంది? దట్స్ నాట్ ద ఓన్లీ పర్సన్ ఫర్ యూ. వాళ్ళ తప్ప ఇంకెవరు ఉండరా? అదే కాకుండా ఊరికే ఉండేసి అన్నీ అడ్జస్ట్ చేసుకుని, ఐ హావ్ గాట్ మెనీ పీపుల్ హూ కమ్ ఇన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థెరపీస్ ఆల్సో. లైక్ ఐ కాంట్ సే నో, వాళ్ళు లైఫ్ పాడైపోతుందేమో, అమ్మాయి లైఫ్ పాడైపోతుందేమో, మీ పెళ్లి చేసుకుని ఏమవుతుందండి, మళ్ళీ పిల్లలు వస్తారు, అందరి లైఫ్ పాడైపోతుంది కదా. అవునా? నువ్వు వాళ్ళు ఇంట్లో ఏమనుకో, మా నాన్న ఏమనుకుంటారు, నాన్నగారు పెళ్ళి కాదండి మీ పెళ్ళి, అవునా కాదా? నువ్వు ఐ డోంట్ నో వాట్ టు డు అలా చేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ విత్ ఇన్ 1 week దే ఆర్ బ్యాక్ ఫర్ కపుల్స్ కౌన్సిలింగ్ అండి. జస్ట్ విత్ ఇన్ 1 week ఆఫ్ ద మ్యారేజ్. సో ప్రాక్టికల్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అంటారు వెన్ యూ చూస్ అ పార్ట్నర్. కీప్ యువర్ ఐస్, ఇయర్స్ ఓపెన్ అండ్ యువర్ హార్ట్ అండ్ మైండ్ ఇన్ సింక్. Very important, like the Yadgiri Gutta thing which I told you. See, not with the heart, with the eyes. We send our heart first, no? Avunu. That's not right. First you should see what they are showing you. Then you will come to know, వీళ్ళు ఇంట్రోవర్టా, మీరు ఎక్స్ట్రోవర్టా, మీరే పొద్దున మీరు పార్టీస్కి వెళ్ళి ఎంటర్టైన్ చేయాలంటే నాకు ఇష్టం లేదు అంటే యువర్ ప్రమోషన్ ఇస్ గాన్. అవునా కదా? ఇఫ్ యూ లైక్ డ్రింక్స్ అండ్ దే డోంట్ లైక్ ఇట్, దెన్ యూ కాంట్ లివ్ హౌ యూ వాంట్ టు లివ్. మీరంటే మా అనుకుని సాక్రిఫైస్ చేసు, ఐ వోంట్ సే ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, కానీ మీ హ్యాబిట్స్ వాళ్ళ హ్యాబిట్స్ అన్నీ మానుకుని సాక్రిఫైస్ చేసుకుని ఉండాలంటే ఏదో ఒక రోజు అది ఇట్ విల్ హిట్ యూ, ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ ఫుల్ ఫోర్స్. దే మైట్ బికమ్ డ్రంకర్డ్స్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్ కూడా చేసుకోవచ్చు సడన్లీ. దట్స్ ఆల్సో అ డీల్ బ్రేకర్ అండ్ రెడ్ ఫ్లాగ్. కరెక్ట్. సో గో విత్ అన్ ఓపెన్ మైండ్. యూ నాట్ మ్యారింగ్ ఫర్ యువర్ ఫాదర్ మదర్, మనం వాళ్ళ కోసం చేసుకోవట్లేదు కదా. అది ఇంకోటి, వాట్ ఆర్ యూ డూయింగ్? మీరు ఇప్పుడు జాబ్ చేసినా చేయకపోయినా పెళ్లి చేసుకున్న పిల్లలు ఎప్పుడు పీపుల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ యూ, అడుగుతూనే ఉంటారు వాట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు. సో వీఆర్ లివింగ్ ఫర్ సొసైటీ, నాట్ ఫర్ అవర్ సెల్ఫ్స్. అవును, కరెక్టే. సో దట్స్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ వెన్ యూర్ ట్రైయింగ్ టు. బర్డెన్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుని ఎవరు వస్తారు రేపు పొద్దున? ఎవరు రారు, మరి మనమే హ్యాండిల్ చేయాలి కదా. సో అందుకే కదా నేను మా తాతగారు చాలామంది అంటారు మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఆన్ డెత్ బెడ్, సో నేను పెళ్లి చేసుకోవాలి. I said, I don't understand that logic. వాళ్ళు before he goes, he wants to see my wife or husband. అంటే ఆ తర్వాత ఏమవుతుందండి, వాట్ ఈస్ ద హరీ, అట్లీస్ట్ సీ ద పర్సన్ అంటే ఇట్ ఈస్ ద లాస్ట్ విష్. ఆ పెళ్లి చేసేసుకుంటారు, సరిగా చూడరు అండ్ సాగా స్టార్ట్స్.
కాన్స్టెంట్. కానీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ స్టేజ్ ఆఫ్ రిలేషన్షిప్ యు ఆర్ ఇన్, మీరిద్దరు కూర్చుని మాట్లాడుకుని మీ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ గెటింగ్ ఇన్ బిట్వీన్ వాట్ ఆల్ థింగ్స్ యూఆర్ విల్లింగ్ టు గివ్ అప్, వాట్ దే విల్ గివ్ అప్, అండ్ దెన్ న్యూ థింగ్స్. Spend time apart and together. If you have got a boyfriend who says spend time only with me, don't go with your girlfriends, don't talk to your parents, ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు, నాతోనే ఉండాలి లేకపోతే ఒంటరిగా ఉండాలి, దట్స్ నాట్ అట్ ఆల్ రైట్. హూ ఆర్ యూ టు డిసైడ్? సో దాట్స్ ఆల్సో అ డీల్ బ్రేకర్. లైక్ ఉంటే నాతో ఉండు లేదా ఒంటరిగా ఉండు, దట్స్ ఆల్సో నాట్ కరెక్ట్. సో ఇప్పటిదాకా మనం మెయిన్లీ మనం నార్సిసిస్ట్ గురించి మాట్లాడుకున్నాము. నార్సిసిస్ట్ అంటే వీ హ్యావెంట్ గెటెన్ ఇన్ టు డీప్గా మాట్లాడుకోకపోయినా అవుటర్ వ్యూలో ఆడియన్స్కి అర్థమయ్యేట్టు మాట్లాడుకున్నాము. ఇప్పుడు సొసైటీలో అదొక పెద్ద ఇష్యూ కాబట్టి అదొక పెద్ద రెడ్ ఫ్లాగ్. నార్సిస్టిక్ పీపుల్ ఆర్ రెడ్ ఫ్లాగ్స్. అండ్ ఆల్సో మనం మాట్లాడుకున్నాము అంటే ఎమోషనల్గా రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, ఫిజికల్ ఇంటిమసీ అడిగినా కూడా రెడ్ ఫ్లాగే, అండ్ ఆల్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్స్. సో ఇప్పుడు మనం చిన్న చిన్న అవి ఎల్లో ఫ్లాగ్స్ రెడ్ ఫ్లాగ్స్ నాకు తెలియదు, బట్ కామన్గా మన అందరి రిలేషన్షిప్స్లో ఉండే కొన్ని ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి లయింగ్, అబద్ధాలు చెప్పడం అనేది యాక్సెప్టబులా కాదా? అంటే ఒక మనిషి ఒక విషయంలో అబద్ధం చెప్తుంటే అది వాళ్ళ నైజం అనుకోవాలా? చాలామంది పోనీలే అని వదిలేస్తాం. ఇది అంత పెద్ద రెడ్ ఫ్లాగ్ లాగా మనం చూడం. ఇతను లేదంటే ఈ అమ్మాయి ఊరికే అబద్ధాలు చెప్తుంది అని అనుకోం. ఎందుకంటే పెళ్లి చేయాలన్నా ఏదైనా 100 అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయాలి అన్నట్టు నేనే చెప్దాం అనుకున్నాను ఎప్పుడు. సో అలా ఉంటుంది కదా. సో ఫస్ట్ థింగ్ ఇస్ లయింగ్. అబద్ధాలు చెప్పే వాళ్ళని మనం అబద్ధాలని రిలేషన్షిప్లో కొంచెం వదిలేయచ్చా? సో డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద లైఫ్ ఫర్. ఇఫ్ ఇట్స్ అ లైఫ్ విచ్ ఇస్ గోయింగ్ టు సేవ్ అ లైఫ్, ఇఫ్ సంబడీ ఈజ్ ఆన్ డెత్ బెడ్ అండ్ వాళ్ళకి డాక్టర్స్ చెప్పారు ఏదైనా మీరు న్యూస్ ఇస్తే దే మైట్ గెట్ అ హార్ట్ అటాక్, సో దాట్ ఈస్ బేస్డ్ అపాన్ యువర్ డెసిషన్. ఇట్ క్యాన్ బీ కాల్డ్ వ్యాలిడ్. ఎందుకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉన్నా కూడా హార్ట్ అటాక్స్ జరుగుతాయి, గుడ్ ఆర్ బ్యాడ్. సో అలాంటి కేసెస్లో మనం జడ్జ్ చేయలేము. బట్ నేను కావాలని ఏదో దాచుకుంటే మీ దగ్గర, ఇఫ్ ఐఎమ్ నాట్ టెలింగ్ యూ, అది చెప్తే మీకు ఇట్ విల్ బెనిఫిట్ యూ, ఐఎమ్ నాట్ టెలింగ్ యూ, అది కూడా రెడ్ ఫ్లాగ్. సపోజింగ్ మీ ఎవరో వచ్చారు ఇంటికి, బెల్ కొట్టారు, మీకు యూ గాట్ అ బిగ్ షో విత్ అమితాబ్ బచ్చన్, ఓకే, అండ్ ఐఎమ్ యువర్ పార్ట్నర్ అండ్ ఐ టెల్ దెమ్ no, she is not free for the next 2 years and I send them off and you don't even know about it. Correct. Then that's a very big red flag. So communication ni change cheyadam, not giving the complete communication, incomplete communication is also lying only, telling only bits and pieces. Again that depends on the context. Ippudu edi problem ledanukondi, health, wealth, and you don't, still I am not telling you certain things. Meeku promotion రావచ్చు లేకపోతే మీరు మారిపోవచ్చు ఇఫ్ యూ ఎలివేట్. సపోజింగ్ ఇప్పుడు మీకు వచ్చింది అనుకోండి అలాంటి షోస్, మీరు వెళ్తారు, మీ సొసైటీ చేంజ్ అయిపోతుంది, విత్ హోమ్ యూ సిట్ అని చేంజ్ అయిపోతుంది. యూ మైట్ ఇవాల్వ్ అండ్ దెన్ లుక్ బ్యాక్, ఇతనికి నాకు ఎక్కువ కామన్ ఫీలింగ్స్ లేవు, కామన్ బ్యాక్గ్రౌండ్ లేవు. సో ఇఫ్ యూ ఇవాల్వ్ అండ్ సే ఈ రిలేషన్షిప్ మళ్ళీ ఆలోచన చేద్దామా అంటే, దెన్ ఐ విల్ థింక్ ఓ మై గాడ్ ఐ విల్ లూజ్ హర్. ఇవన్నీ నేను ముందే ఆలోచన చేస్తాను, వద్దు వెళ్ళకపోతేనే బెటరు. ఇది కరెక్టా? అంటే ఇది ఇన్ అ రిలేషన్షిప్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? బికాస్ చాలామంది ఇది ఫేస్ చేస్తారు. ఎందుకంటే చదువుకునేటప్పుడు రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడు ఆఫ్టర్ ద గెట్ ఇన్ టు ద జాబ్స్ చాలామందికి బ్రేకప్ అయిపోయి చాలామంది హార్ట్ బ్రేక్లో పాపం చాలా స్ట్రగుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? వై షుడ్ యూ స్టాప్ సంబడీ హూ ఇస్ ఎక్స్పాండింగ్? See, manamu if we are secure attachment style with emotional maturity, then we know that ekkadiki ellina kuda we will be connected to each other. Our insecurity undadu. So even if you become the CEO of a very big multinational and I am just a small time business owner, or nenu kuda company no, just whoever I am, your success should not threaten me. But in most couples a man cannot take it if a woman is successful. Correct. A woman can still take it, cook and invite the people for dinner, husband gets a promotion or boyfriend but a man, very few men can take a woman's success, which is the biggest red flag of all. So if your husband, boyfriend, father, son, whoever it is, మీ సక్సెస్తో వాళ్ళకు జెలసీ ఉంది, కంపారిజన్ ఉంది, and if they are making you feel bad about it, ఇది రాకపోతే బాగుండేది,
దెన్ యూ సెల్ఫ్ సాబోటాజ్. నెక్స్ట్ టైం మీకు ఆఫర్ వచ్చినా నాకు వద్దు, నేను బిజీగా ఉన్నాను. సో మీరు యూ స్టాప్ టేకింగ్ దోస్ ఆపర్చునిటీస్. అది తోసేస్తూ ఉంటారు. దెన్ అప్పుడు ఏమవుతుంది, యూ కీప్ స్పైరలింగ్ డౌన్. సో యూ రీచ్ వేర్ దే ఆర్, ఇక్కడికి వెళ్తారు, మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తారా. అప్పుడు వాళ్ళు మనల్ని లుక్ డౌన్ చేయడం మొదలు పెడతారు కదా. అంతే, ఏం పెద్ద. సో అక్కడ ఉన్నప్పుడు అదే, ఇప్పుడు అదే. సో ఎందుకు వచ్చింది స్టార్ట్, ఇఫ్ సంబడి ఈస్ క్లిప్పింగ్ యువర్ వింగ్స్ ఆర్ క్లిప్పింగ్ వన్ సైడ్ అండ్ సేయింగ్ ఫ్లై విత్ వన్ వింగ్, కెన్ యూ ఫ్లై? నో. దెన్ if there's a weight under you, you're not able to take off, then that weight has to go. It has to go, whoever it is. Yeah. సో లయింగ్ కానివ్వండి, మనల్ని ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయకపోతే దట్ రిలేషన్షిప్ ఈజ్ ఆల్సో రెడ్ ఫ్లాగ్. సో లయింగ్ అండ్ నాట్ సేయింగ్ సంథింగ్ ఇస్ టూ డిఫరెంట్ థింగ్స్. ఒక విషయం మనం అడిగితే మనిషి అబద్ధం చెప్తే అది అబద్ధం అవుతుంది. మనం అడగలేదు, మనకి తెలియదు, కానీ ఆ మనిషికి తెలుసు. అది రిలేషన్షిప్లో ఓపెన్గా ఉంచటం ఇంపార్టెంట్. కానీ చాలామంది దాచిపెడుతూ ఉంటారు, చెప్పరు. అది చాలామంది పార్ట్నర్స్కి బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందులో కూడా కాంటాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు నేను చెప్పేది మీకు హర్ట్ అయ్యి మా ఇద్దరి మధ్యలో కొట్లాటలు వస్తే అది నేను చెప్పాలా కాదా, ఐ విల్ థింక్. ఇఫ్ మీ బ్యాండ్విత్, మీ ఇమోషనల్ మెచ్యూరిటీ, ఇఫ్ ఇట్ ఈస్ వైడ్ ఎనఫ్ టు టేక్ వాట్ ఎవర్ ఐమ్ టెలింగ్ యూ, అప్పుడు ఐ విల్ టెల్ యూ ఎనీథింగ్, ఐ కెన్ షేర్ ఎనీథింగ్ విత్ యూ. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ యువర్ పార్ట్నర్, నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను అండ్ 3 girls came and called me handsome and they took photos with me. ఓకే, ఆ ఫొటోస్ మీరు, ఇఫ్ యు ఆర్ ద పొజెసివ్ టైప్, అది నేను ఎక్కడికి నేను వస్తే ఐ డోంట్ నో హౌ టు ఫేస్ యూ. అవునా కాదా? సో అలాంటప్పుడు నేను ఎప్పుడు, నాకు తెలియదు ఎప్పుడు తీసుకున్నారు, నేను అలా చేసినప్పుడు అది గుర్తులేదు నాకు, ఐ డోంట్ నో, తీసుకున్నారేమో. సో యూ విల్ నాట్ టెల్ దట్ యూ ఎంజాయిడ్ దట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫంక్షనల్ పర్సన్, తెలిసి ఇలా వచ్చారు, ఐ ఫెల్ట్ గుడ్ అబౌట్ ఇట్, doesn't mean that I'm having an affair with them. Correct. Until you're sharing that you felt good, somebody wanted to take a picture with you and you also feel good that he is my partner. Right. అవునా? కానీ అలా చాలా రేర్ ఉంటాయి కేసెస్. అచ్చా ఫొటోస్ తీసుకున్నా, నన్ను తీసుకెళ్ళ, యూ డిడ్ంట్ టేక్ మీ టు ది ఈవెంట్, ఇలా తీసుకుని ఫొటోస్ తీసుకుని యూఆర్ షోయింగ్ ఆఫ్, దెన్ యూ స్టార్ట్ సీయింగ్ దట్ వెదర్ యూర్ గుడ్ ఎనఫ్ ఫర్ హిమ్ ఆర్ నాట్. ఆ కంపారిజన్స్ వస్తుంది. నెక్స్ట్ టైం ఈవెంట్ ఉందంటే వద్దులే, ఆర్ ఐ ఆల్సో గో విత్ యూ. అండ్ దెన్ ఫేకింగ్ ఇల్నెస్ సో దట్ అదర్ పర్సన్ డజంట్ గో. ఆర్ అది కూడా అవుతుంది. ఫేకింగ్ సమ్ ఇన్సిడెంట్, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, అక్కడికి వెళ్ళాలి, ఒక పక్క వేరే పక్క తీసుకెళ్ళిపోతారు, పిల్లలకి ఎట్లా ఉంది, ఈ మీటింగ్ ఉంది. సో యూ క్రియేట్ హర్డల్ ఫర్ దెమ్ ఆల్సో. రియల్ రిలేషన్షిప్ ఇస్ వేర్ ఉన్నాం, వాట్ ఎవర్ యూ ఫీల్. ఇంటిమసీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్ ఇంటిమసీ. ఇంటిమసీ ఈస్ బీయింగ్ వల్నరబుల్ విత్ ఈచ్ అదర్, టు షేర్ వాట్ యు ఆర్ గోయింగ్ ఎట్ ఆల్ టైమ్స్ వితౌట్ ఫీలింగ్ థ్రెటన్డ్ విత్ ఈచ్ అదర్. సక్సెస్ ఉన్నా, షేమ్ ఉన్నా కూడా, సపోజింగ్ బాస్ స్కోల్డెడ్ యూ, ఇన్సల్టెడ్ యూ, అది కూడా మనం చెప్పాము. ఎందుకంటే నేను చెప్పాను అనుకోండి, టుమారో ఇఫ్ వి ఫైట్ యూ విల్ సే నీలాంటి వాళ్ళకి ఇలానే అవ్వాలి అంటారు కదా. మంచిదైంది, ఇంకా 2-3 సార్లు అయితే యూ విల్ అండర్స్టాండ్, ఐ డోంట్ నో వై ఐ మ్యారీడ్ టు యూ, ఇలా కూడా అంటారు. సో ఇఫ్ సంబడి ఈస్ యూజింగ్ వాట్ ఎవర్ యూ షేర్ విత్ దెమ్ అగేన్స్ట్ యూ, దట్స్ ఆల్సో అ రెడ్ ఫ్లాగ్. ఏదో ఒక టైంలో మీరు చెప్పుంటారు మీ ప్రాబ్లమ్స్, ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ అగేన్స్ట్ యూ, దెన్ ఐమ్ ఐ అ ఫంక్షనల్ పర్సన్? నో, దట్స్ ఆల్సో నాట్. ఫ్రెండ్స్ డోంట్ డూ దట్. బట్ కోడిపెండెన్సీలో సమ్ టైమ్స్ నార్సిసిస్ట్ మధ్యలో చాలా థిన్ లైన్ ఉంటుందండి. సో కోడిపెండెన్స్ కూడా ఇలా బ్లాక్మెయిల్ చేయడం, లయింగ్, చీటింగ్ కూడా కొన్ని టైమ్స్లో చేస్తారు. బట్ దే డోంట్ హ్యావ్ ఎన్ ఎజెండా టు హర్ట్ ఎనీబడి. They are just scared of losing the person. Ante. Correct. In narcissism, it is abuse. It is abuse and they enjoy it. Yes. So, ee difference matram telusukovali. Codependents are not bad people. They are relationship addiction. Correct. They can't stay alone. Right. Evaro undali. Adi aa manishi undadaniki I will do anything. It's like that. Right. So it's a sad state. They need to heal and recover and come out of codependency, and then only, and I tell all my clients, come out of codependency, gain your real self. Appudu partner kavalante vetagandi, arranged aina, love aina, edaina kuda. When you are in codependency, me choices in a partner will mostly be wrong. Yes, ఇది మాత్రం కరెక్ట్ అండి, బికాస్ your real self is not come out as yet kada. So me likes and dislikes to see who is a good fit with you, you don't know. You go with the other people, like if they like you, fine, I'll marry. అబ్బాయి ఓకే చెప్పారంటే ఈ పెళ్లి చేసే చాలా అవుతూ ఉంటాయి తెలుసా ఇలాగా. సో ఇట్ ఇస్ నాట్, ఇట్ యూ షుడ్ ఆల్సో ఫీల్ కదా, వెదర్ యూ వాంట్ టు, ముగ్గురు అమ్మ నాన్న ఓకే అన్న, అబ్బాయి ఓకే, ఇంక చేసేయండి. సో యూ డోంట్, బిఫోర్ యూ నో వాట్ యూ వాంట్ ఆర్ నాట్, యు ఆర్ మ్యారీడ్. రైట్. సో అందుకే
First, if you're a codependent, come out of it, recover your real self, your identity, self-worth and self-esteem. ఆ తర్వాత మీరు యూ విల్ బీ ఇన్ అ పొజిషన్ టు సీ ఇతను లేకపోతే ఆమె నాకు కరెక్ట్ మనిషినా కదా అండ్ యూ ఆర్ కరెక్ట్ ఫర్ సంబడి ఆర్ నాట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఇది కాకుండా ఇంకొకటి మనం డిస్కస్ చేయాల్సింది, ఇది రెడ్ ఫ్లాగ్గా కాదా చాలా మందికి తెలీదు, ఫినాన్షియల్స్. ఓ ఎస్, ఫినాన్షియల్స్ ఆర్ లైక్ అమ్మాయి అబ్బాయి ఈక్వలీ ఇది ఉండాలా, లేదంటే మామూలుగా మనకు తెలిసింది బాయ్స్ ఆర్ ఆల్వేస్ ద ప్రొవైడర్స్, లైక్ దట్స్ ద థింగ్ రైట్, డిఫాల్ట్. డిఫాల్ట్గా బాయ్స్ ఆర్ ద ప్రొవైడర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎమోషనల్ బీట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎమోషనలీ అమ్మాయిలు ప్రొవైడర్స్, ఫినాన్షియల్లీ అబ్బాయిలు ప్రొవైడర్స్. సో ఇప్పుడు సిచ్యువేషన్ మారింది, అందరం మనం ఫినాన్షియల్లీ స్టేబుల్ అవుతున్నాము. సో ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా ఉంటున్నారు. బట్ ఇన్ అ కేస్ కపుల్స్లో ఎలా ఉండాలి అండ్ వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ ఇన్ ఫినాన్షియల్స్? బికాస్ ఈ ఫైనాన్స్ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చి చాలా మంది విడిపోతున్నారు. ఎస్. సో అందుకని ఐ వాంటెడ్ టు ఆస్క్, సి ఇఫ్ యు ఆర్ ఇన్ అ కమిటెడ్ రిలేషన్షిప్ ఆర్ ఈవెన్ ఇఫ్ ఎవరైనా అరేంజ్ మ్యారేజ్కి మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళ బ్యాంక్స్ ఇఫ్ యూ ఎలా అడుగుతారు, మీ హౌ మచ్ ఆర్ యూ ఎర్నింగ్? కొంతమంది దే డోంట్ లైక్ ఇట్, అడగరు. మీరు ఎక్కడ పని చేస్తారు, ఈ కంపెనీ పేరు చెప్పేస్తారు. సో మీ పొజిషన్ ఏంటి, డెసిగ్నేషన్ ఏంటి, మేనేజర్ అంటారు. మేనేజర్కి ఇంతైనా వస్తుందేమో అని దే విల్ బి ఓకే. సో డైరెక్ట్గా కనుక్కోవాలి. మీరు అది కనుక్కుంటే దే విల్ ఆస్క్ యువర్ డాటర్, మీకు వంట వచ్చా అండి, 10 మందికి వంట చేయొచ్చా అండి. యూ డోంట్ వాంట్ దట్ కౌంటర్ క్వశ్చన్స్. మీరు అడిగితే మిమ్మల్ని అడుగుతారు. సో ఎందుకు వచ్చింది అని అక్కడే వదిలేసుకుంటారు. సో ఫైనాన్షియల్స్లో ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ టు అ నార్సిసిస్ట్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ నార్సిసిస్ట్ partner, boy or a girl, they will always keep it as a secret. While finances covert ante, they will always be the victims. నాకు డబ్బులు లేవు, ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇవి లేవు, నాకు చాలా లోన్స్ ఉన్నాయి, నువ్వే చేసే. చాలా డబ్బులు ఉన్నా కూడా సాధారణంగా ఉండదు, బికాస్ దే ఆర్ నాట్ గుడ్ ఎట్ వాట్ దే డూ. దే చూస్ ద రాంగ్ ఎడ్యుకేషన్, రాంగ్ కెరియర్ బికాస్ ఆఫ్ దేర్ అప్బ్రింగింగ్ ఇన్ ద చైల్డ్హుడ్. సో దే క్యాన్ బి అ విక్టిమ్. కానీ ఆ కార్డ్ వాళ్ళు వెన్ దే రికవర్ ఫ్రమ్ ఇట్ దే విల్ బి ప్లేయింగ్ దట్ కార్డ్. నువ్వే లోన్ కట్టేసే, నువ్వే ఫీజు కట్టేసే, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సో ఫైనాన్షియల్గా శాలరీని హైడ్ చేయడం, పే స్లిప్స్ చూపించుకోవడం, నాట్ షోయింగ్. మీరు మార్కెట్ నుంచి డబ్బులు తీసుకుంటే మీ వైఫ్ పార్ట్నర్కి వైఫ్కి చెప్పకూడడం ఉండదు. సో యూ కమ్ టు నో ఆఫ్టర్ 3 years that there are so many lakhs of thing and they're asking you for gold jewelry. So secrecy in your income adi unde untundi with narcissists. They will not disclose everything. And adi adigite meeru they get very angry or give you silent treatment. So evaraithe they are not openly discussing their salary or whatever is your work that you do, whether it's daily income or episode wise or like private practitioners per case you earn or whatever it is, monthly enta vastundi, idi plan cheskuntanu. You are hiding things because you feel that some people feel nazar lagega if I talk about it. Drishti, kanna drishti antar kada, dan kosam kuda chepkoru. But financially if you are a committed couple, your card should be on the table. Individually you should have your accounts and also a joint account. Individually for your own luxury, for pampering yourself, looking after yourself. Should I buy this Jeffree Star cosmetic, it is $3,000. Oh ippudu oddule, maybe and then 50 years you're thinking, are what is the use of this money now that I'm aged? So individual accounts undali, joint account kuda undali, and depending on who you are dealing with. If you know they're a narcissist, please keep quiet. మీరు కనుక మీ సోర్సెస్ వాళ్ళకి చెప్పాలంటే అవన్నీ ఖాళీ చేసేస్తారు. బై సేయింగ్ నా దగ్గర లేవు, నువ్వు ఇవ్వు, నేను మళ్ళీ ఇస్తాను. సో యూ విల్ బి పేయింగ్ ఫర్ డిన్నర్, ఫర్ లంచ్, ఫర్ చిల్డ్రన్, ఫర్ దిస్, ఫర్ దేర్ ఇష్యూస్, ఫర్ దేర్ హెల్త్ ఇష్యూస్. You will lose all your money if it is them. Even taking divorce also, they will take the last paisa from you by showing that you have done bad to them. So if you are dealing with whom, it depends on, but if it's a normal connection, then yes, you should discuss about it openly and decide mutually who is going to spend for whom, and individual and joint accounts ala undali. ఓకే. సో ఇది మ్యారేజెస్లో ఇలా బాగుంటుంది, ఇలా అన్ని పెట్టుకొని. లవ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇప్పుడు డేట్స్కి వెళ్తూ ఉంటారు, యూనో డిన్నర్స్కి వెళ్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు దే డోంట్ లైక్ స్పెండింగ్, అండ్ ఇట్ ఈస్ మనం మాట్లాడుకున్నట్టు అబ్బాయిలకి పాపం జన్మతః పుట్టగానే వచ్చే బర్డెన్ స్పెండింగ్. ఇట్స్
a burden. Many are in tension also. ఏం ఆర్డర్ చేస్తారో ఏంటో, ఎంత బిల్ వస్తుందో ఏంటో. రైట్. అండ్ సమ్ పీపుల్ పాపం బాధపడుతూ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఓపెన్ గా ఉంటే బట్ ఓపెన్ అవ్వరు, ఎందుకంటే అది వాళ్ళు దే టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్సల్ట్. ఏంటి వీడు ఇంత చీప్ అని అమ్మాయిలు ఫీల్ అవుతారు అని దే డోంట్. They want to show off and make her feel like a princess also. Because ఇక్కడ తీసుకెళ్తే if you can afford only one meal in Taj and you take her there, she should not think this is your usual hangout, no? అవునా కాదా? అవునవును. నాకు ఇంత వస్తుంది, we can go for this film and dinner over here. If we want, we'll go for a walk and I will drop you home. నచ్చితే it's okay. If you want to go to Taj and if you want to go to Spain and all, then this is not the guy for me or this is not the girl for me. What is wrong in that? I tell people who come to me for premarital counseling, whether it is love marriage or arranged marriage, please describe your needs, your wants and your deal breakers openly. Right. నాకు ఇప్పుడు గోవాలో I want to go 6 times a year, I want to go to Goa. You cannot afford it, I can afford it, but if you have a problem coming with me as my partner because of ego, then also it is not a good fit. So ఉన్నవి దాచుకుని తర్వాత చూసుకున్న ఆ తర్వాత ఇస్ వెరీ కెయోటిక్. ఇట్ ఈస్ లైక్ దట్ మహాభారత. అవును. నాట్ వర్త్ ఇట్. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ డేటింగ్ సంబడి, బీ రియలిస్టిక్. అనదర్ థింగ్ ఇస్ రియలిస్టిక్. బీయింగ్ రియలిస్టిక్ అబౌట్ యువర్ వాంట్స్, యువర్ రిక్వైర్మెంట్స్ అండ్ టు సీ ఇఫ్ యువర్ అ గుడ్ ఫిట్ ఆర్ నాట్. ఇఫ్ ఐ వాంట్ హోమ్ కుక్, మై మదర్ కుక్స్ వెరీ గుడ్ మీల్స్ ఫర్ మీ అనుకోండి, అండ్ ఐ వాంట్ దట్ ఫ్రమ్ మై వైఫ్ ఆల్సో టు డూ ద సేమ్ థింగ్, అండ్ యూ డోంట్ లైక్ కుకింగ్. రైట్. అండ్ యూ కీప్ క్వైట్. వంట చేస్తావు, యూ కీప్ క్వైట్. వంట చేస్తావు కదా పెళ్ళయ్యాక, జస్ట్ స్మైల్ ఒకటి. యూ థింక్ కుక్ పెట్టుకుంటాను, బట్ యూ డోంట్ టెల్. అక్కడ పెళ్ళయింది, వెయిటింగ్ ఫర్ చపాతీస్ అండ్ సబ్జీస్ అండ్ స్వీట్ డిషెస్ అండ్ బేకింగ్ ఐటమ్స్, అండ్ యూఆర్ లుకింగ్ హియర్ అండ్ దేర్ అండ్ యూ స్టిల్ డోంట్ సే. You are ordering out, still it is not discussed. Better to discuss it and tell before only. చాలా మంది హౌస్ వైఫ్స్, those who are not working, they don't like cooking. ఇంకా ఏం పని చేస్తావు ఇంట్లో? వంట కూడా చేయవు, ఏమి చేయవు, ఇది కూడా చేయకపోతే జస్ట్ మజా లైఫ్ కదా ఇంట్లో ఉండాలని. అసలు అలా ఎందుకు ఆలోచిస్తారు అంటే, ఒక మనిషి కదా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనిషే, వాళ్ళకి ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. ఇంట్లో కూర్చున్నంత మాత్రాన దట్ డజంట్ మీన్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, రైట్? ఇంట్లో ఉంటే వైఫ్ బయటకు వెళ్ళి పని చేసి డబ్బులు సంపాదించకపోతే మూసుకొని ఇంట్లో వంట చేయాలి. ఎందుకని అంటే, వాట్ ఈస్ దట్? హౌ కెన్ వీ కమ్ అవుట్ ఆఫ్ దిస్? See, one thing is what you have been fed by people. Like పెళ్ళి అయినప్పుడు ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ టెలింగ్ ఎక్కువ మాట్లాడొద్దు, when they're going out కదా విదాయిలో. ఐ హావ్ సీన్ మెనీ మదర్స్ టెలింగ్ ఎక్కువ మాట్లాడొద్దు, క్వైట్గా ఆయన ఎలా ఉంటే అలా ఉండు, తర్వాత ప్రాబ్లమ్స్ చూసుకుందాము, ఎక్కువ మాట్లాడొద్దు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అండ్ బాయ్స్కి డోంట్ బీ హెన్ పెక్ట్, అన్ని మీ వైఫ్ మాటలన్నీ వినద్దు. అండ్ మ్యారేజ్ అవగానే నెక్స్ట్ మార్నింగ్ ఏం వంట చేసింది, ఏం పెట్టింది, ఏం చేశారు, దే వాంట్ టు నో. స్టిల్ పీపుల్ ఆర్ లైక్ వెదర్ ఉమెన్ కెన్, అమ్మాయి కుక్ చేస్తుందా చేయదా, even though she earns equally, this is also one priority. Even if you don't, see, now I'm telling you, housewife, if I'm a housewife, I don't like to fold clothes, dusting చేయడం నాకు ఇష్టం లేదు, నాకు వంట చేయడం ఇష్టం లేదు, I just want to sit and నాకు అందరూ వంట చేసి పెట్టాలి, నేను టీవీ చూస్తూ ఉండాలి, అలా కూడా ఉంటారు గర్ల్స్. పాపాకి పరి అంటారు కదా హిందీలో, ఇంట్లో అలానే ఉన్నాను ఇప్పుడు ఇట్లానే ఉండాలి అని. సో ఇలా ఉంటే ప్లీజ్ టెల్ ద మ్యాన్, సేవ్ హిమ్. అవునా కాదా? ముందే క్లియర్గా అది ఇష్టమైన వాళ్ళు కూడా ఉంటారు. అవును, ఇప్పుడు అందరికీ వంట ఇష్టం ఉండాలని కాదు. ఐ పర్సనలీ డోంట్ లైక్ కుకింగ్ నౌ. బ్యాక్ దెన్ yes 20 years ago, బట్ నౌ I also feel it's a very cumbersome job. నించుని చెమటల్లో అవర్స్ టుగెదర్ చేయాలంటే ఇట్ ఇస్ నాట్ అ రొమాంటిక్ థింగ్. ఓపెన్లీ ఐ యామ్ సేయింగ్. True, it is not at all romantic. It is not romantic at all. My God, after that you have to take at least 1 or 2 hours in the AC to recover from the thing. And it is so straining. It is. చాలా అలసిపోతాం. అందుకే ఇప్పుడు దిస్ ఫిల్మీ థింగ్ ఆఫ్ ద హీరో కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ వైఫ్ మేకింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇవన్నీ రియలిస్టిక్ చూపిస్తే సినిమాల్లో చాలా మందికి అర్థం అవుతుంది. జస్ట్ బికాస్ యూర్ ఉమెన్ యూ విల్ లుక్ ఆఫ్టర్, కీప్ ద హౌస్ క్లీన్ ఆర్ కుక్ అండ్ కీప్ ద మీల్స్ రెడీ, ఇలా జరుగుతుందని అది ఇమాజినేషన్లో ఉండకూడదు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా, ఒకటే వాళ్ళ మెదడులోకి వస్తుంది, మరి ఇంకేం చేస్తుంది, కూర్చొని మా ఇంట్లో కూర్చొని తినడానికి నేను పెళ్లి చేసుకొని తీసుకొస్తున్నానా అని చాలా మంది చూసే వాళ్ళకి ఇప్పుడు మా ఇంట్లో అదే నడుస్తుంది. మరి ఇంకో యాంగిల్ నేను ఐ విల్ ప్రెజెంట్ ఇట్. ఇప్పుడు ఇఫ్ యూ మ్యారీ అ గర్ల్ హూస్ వెరీ రిచ్, దెన్ వాట్? ఇఫ్ ఐఎమ్ వెరీ రిచ్, ఐ నెవర్ వర్క్డ్ ఇన్ మై ఫాదర్స్ హౌస్, ఇంట్లో కూర్చొని తినాను, హాయిగా ఉన్నాను, సినిమాలు చూసుకున్నాను, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, నాకు చాలా డబ్బులు ఉన్నాయి,
నేను కుక్ పెడతా, ఓకే, కాదు మా ఇంట్లో మా మదరే వంట చేసేవాళ్ళు, నాకు వైఫే వంట చేయాలి, అవును, నాకు వేరే వాళ్ళు వద్దు, నాకు వైఫే వంట చేయాలంటే దెన్ వాట్ విల్ ఐ డూ? నేను ఐ విల్ పే ఫర్ ఇట్ ఎవ్రీ మంత్, నాకు డబ్బులు ఉన్నాయి. సో ఐ వుడ్ ప్రిఫర్ టు గో టు ద పార్లర్, టు గో ఫర్ ది సోషల్ ఈవెంట్స్ అండ్ సోషల్ page 3 type of a person. I have the money. But if you agree to marry a girl like that, whose fault is it? It is his fault. Yes. You cannot have something based on your imagination. So you should see your background before you get into any connection, whether it is friendship, whether it is love relationship or arranged marriage. Background మీ values తప్పకుండా చూడండి, అక్కడే belief systems తెలిసిపోతాయి మీకు. అవును. Because if I am used to waking up in the morning, making my tea, నేనే నా బెడ్ అన్ని సెర్చ్ చేసుకుని చదువుకుని కాలేజ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లో వంట చేసి ఆ లైఫ్ స్టైల్ ఉంటే దెన్ నాకు సినిమాలు ఈ గ్యాదరింగ్స్ ఇట్ విల్ బీ ఎ లగ్జరీ ఫర్ మీ. మీకు అది నార్మల్గా ఉంటే ఇఫ్ యూ టెల్ మీ టుమారో లీవ్ యువర్ వర్క్ లెట్స్ గో అంటే ఐ విల్ థింక్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ టు లీవ్ మై వర్క్ అండ్ జస్ట్ గో ఫర్ అ మూవీ ఫర్ యూ, ఏం పెద్ద. సో అందుకే ఈ వాల్యూస్ పట్టి మనము రిలేషన్షిప్ పెట్టుకుంటే, ఇఫ్ వీ హ్యావ్ కామన్ వాల్యూస్ ఆర్ values which are matching, okay, then we will have less friction in the connections. Compatible values antam danni mem compatible avu unte koncham goppa we can compromise and still live a good quality of life. Eventually I will say only one thing: if you are in a relationship, love relationship, the quality, మీ life quality బాగుండాలి. ఇఫ్ యు ఆర్ అండర్గోయింగ్ యాంగ్జైటీ, డిప్రెషన్, మీ హెల్త్ పాడైపోయింది, మీ వర్క్లో ఎఫెక్ట్ అవుతుంది, మీ ఎడ్యుకేషన్లో ఎఫెక్ట్ అవుతుంది, మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు అంటే దట్ ఈస్ నాట్ అ ఫంక్షనల్ రిలేషన్షిప్. మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచన చేయాలి. ఈ రెడ్ ఫ్లాగ్స్ కూర్చొని చూసుకోవాలి, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎల్లో ఫ్లాగ్స్ ఎక్కడ ఉన్నాయి, దాన్ని వాళ్ళని పిలిచి అడ్రస్ చేయాలి. వాళ్ళు వస్తే సరే, వాళ్ళు ఒప్పుకోకపోతే దెన్ యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ. బికాస్ అల్టిమేట్లీ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు నేను మీ గురించి ఆలోచన చేస్తే నా గురించి ఎవరు ఆలోచన చేస్తారు? కరెక్ట్, అవునా? ఇఫ్ ఐ అండ్ యూ థింక్ ఓన్లీ అబౌట్ యూ, వాట్ ప్లీజెస్ యూ, దెన్ హూ విల్ థింక్ అబౌట్ మీ? It is first and foremost responsibility that we have to think of ourselves. Yes. రేపొద్దున మనం పడిపోయినప్పుడు ఎవ్వరు రారు, మనంతటా మనమే ఏడ్చినా ఏం చేసినా మనమే లేవాలి. ఎస్. సో మనం పడకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవడం సెల్ఫిష్నెస్ అవ్వదు. చాలా మంది సెల్ఫిష్గా ఆలోచిస్తున్నానేమో నేను, అయ్యో నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నో, ఇట్ ఈస్ నాట్ కన్ఫ్యూజింగ్. యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ గ్రౌండ్స్. యూ షుడ్ నో యువర్ వాల్యూస్, బౌండరీస్ అండ్ వాట్ ఈస్ యువర్ కంఫర్ట్స్ అండ్ వాట్ ఈస్ నాట్ యువర్ కంఫర్ట్స్. మీ నీడ్స్ కూడా మీరు స్పెల్ అవుట్ చేయాలి. చెప్పాలి, నాకు వీక్లీ 4 సార్లు సినిమాలకి వెళ్ళాలి, మీకు 2 సార్లు ఒకసారి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ అ గుడ్ ఫిట్. వెళ్ళాలంటే ఇట్స్ నాట్ అ గుడ్ ఫిట్. సిమిలర్లీ యువర్ సెల్ఫ్ వర్త్ డిపెండ్స్ ఆన్ యూ. ఇప్పుడు రిలేషన్షిప్ వల్ల మీకు సెల్ఫ్ వర్త్ పెరుగుతుందంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు లాస్ట్. కరెక్ట్. సో ఇఫ్ బై బీయింగ్ విత్ యూ మై సోషల్ ప్రెస్టీజ్, ఫైనాన్షియల్ ప్రెస్టీజ్ ఇవన్నీ మీ వల్ల నాకు వస్తుందంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ లాంగ్. సో ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఎవ్రీ ఉమెన్ షుడ్ బి. ఐ వాంట్ టు stress on that. Every girl should be educated and financially independent and only then look for any connection. Correct. That is the most important. If you are not financially independent, you will undergo lot of abuse. True. That is for sure. That is for sure. అంటే మనం ఎంత ఎక్కడో ఒక చోట ఉంటారు శ్రీరామచంద్రుడు, మనం అంటే ఉండరు అని అస్సలు అనట్లేదు. అబ్బాయి ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా లేకపోయినా అమ్మాయిలు కూడా అలాగే ఉంటారు. అదొక సొసైటీలో సబ్ కాన్షియస్గా ఉండిపోయింది. ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్, మనం తెలిసో తెలియకో వాళ్ళని కొంచెం లైట్ తీసుకుంటూ ఉంటాం అండ్ అది వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. ఈవెన్ దో దే డోంట్ ఎక్స్ప్రెస్. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ అమ్మాయిలు ఆర్ అబ్బాయిలు, ఇద్దరికి అలాగే ఉండాలి. బట్ ఫర్ అ ఉమెన్, ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్టక్ ఇన్ టాక్సిక్ మ్యారేజెస్ లేడీస్ని పేరెంట్స్ దే ఆర్ నాట్ హెల్పింగ్ దమ్ అండి. దే ఆర్ నాట్ సేయింగ్ నా దగ్గర వచ్చి ఉండు, ఎక్కడ ఉంటావు మీ పిల్లలతో, ఇలా కేసెస్ వస్తాయి. మీకు డబ్బులు లేదు, ఉన్న ప్రాపర్టీ వాళ్ళు కొడుకులకి ఇచ్చేస్తారు, లేదా అమ్మాయిలకి పెళ్లి చేస్తారు కదా అని చాలామందికి ఇవ్వరు, డౌరీ అంతా ఇచ్చుంటారు కదా. సో అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అందుకే మీరు ఏం చేస్తారో ఐ డోంట్ నో, బట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఫర్ ఎవ్రీ గర్ల్ ఈజ్ ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెన్స్. మీరు డోంట్ ఈవెన్ వాచ్ మూవీస్, డోంట్ డూ మేకప్, ఇట్స్ ఓకే, బట్ ప్లీజ్ బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ బికాస్ దెన్ యూ హ్యావ్ చాయిసెస్. ఒక్కసారి చెయ్యి ఎత్తే మీ మీద
హస్బెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ యూ హ్యావ్ యువర్ జాబ్, యూ కెన్ టేక్ అ ప్లేస్ ఆన్ రెంట్ అండ్ యూ కెన్ గో. కరెక్ట్. సో అండర్ ద గైస్ ఆఫ్ లవ్ అబ్యూస్ హ్యాపెన్స్, అది మాత్రం జరగకూడదు. దే ఆర్ డీల్ బ్రేకర్స్. అండ్ ద లాస్ట్ థింగ్ విచ్ ఐ వుడ్ ఆల్సో వాంట్ టు సే ఇస్ వాట్ పీపుల్ సే, రిలేషన్షిప్లో వెళ్ళాక అన్నీ సెటిల్ అయిపోతుంది, అన్నీ స్మూత్గా అయిపోతుంది, అది ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. నో, అది అసలు ప్రాక్టికల్గా జరగదు. అవును. రిలేషన్షిప్ అంత బాగుంది అనుకున్న చోటే 10 years 11 years మనం చూస్తాం సెలబ్రిటీస్ కూడా అందరూ హ్యాపీ ఫ్రెండ్షిప్లో ఉండి వన్స్ దే గెట్ ఇన్ టు రిలేషన్షిప్ ఆర్ మ్యారేజ్ దే ఆర్ బ్రేకింగ్ అప్. సో దేర్ ఇస్ నో స్మూత్ సెయిల్, దేర్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ ఇఫ్ యూ ఫీల్ దట్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇట్లా వస్తుంటాయి స్టేజెస్ అంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. సో అందుకే యూ షుడ్ నో వాట్ యూ వాంట్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, హౌ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ షుడ్ బి. మీ లైఫ్లో ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి, మీ డ్రీమ్స్ ఏంటి, మీ నీడ్స్ ఏంటి, ఇవన్నీ మీకు తెలియదంటే వేరే వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు నడుస్తారు. సంబడి ఎల్సెస్ డ్రీమ్ యూ విల్ టేక్, సంబడి ఎల్సెస్ స్ట్రగుల్ యూ విల్ టేక్. సో అందుకే స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్, లర్న్ టు బీ యువర్ ఓన్ బెస్ట్ ఫ్రెండ్, బిల్డ్ యువర్ సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్. ఆ లెవెల్ తర్వాత యూఆర్ రెడీ ఫర్ అ రిలేషన్షిప్, నాట్ బిఫోర్ దట్. యా. So that is the one thing which everybody should follow, especially, I'm not biased, but towards women, because they tend to be more romantic at heart. Yes, correct. Fantasized. Absolutely, living in their imagination. And the biggest red flag, which I did not tell you earlier, I'll tell you now. Mostly people are in love with an imagination about the other person. ఎగ్జాక్ట్లీ కవిత గారు, మనం ఆ మనిషికి కనిపించిన దానికంటే ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటాం. హీఈస్ ఆల్వేస్ స్వీట్, హీఈస్ ఆల్వేస్ క్యూట్, ఆల్వేస్ లైక్ దిస్. మీకు ఎలా కావాలో అది మీరు సెట్ చేసుకుంటారు మీ మైండ్లో. ఎదుటి మనిషి అట్లా లేనప్పుడు యూఆర్ సీయింగ్ ఓన్లీ వాట్ దిస్ అండ్ నాట్ దాట్. సో బికాస్ ఆఫ్ వాట్ ఈస్ ప్లేయింగ్ ఇన్ యువర్ మైండ్ మీరు అందులో వెళ్తూ ఉంటారు. యు ఆర్ నాట్ లుకింగ్ అట్ వాట్ ఈస్ బీయింగ్ షోన్. యూ ద ఫస్ట్ ఇన్సల్ట్, you no yesterday you were sweet to me, in your mind it says. You ignore it. The first time they beat you, no he did all this for me, he came all the way to wherever I was, he did so much, entire night he was there with me in the hospital, no he can't be bad. So miru, you are bargaining for things. That is not how it works. So don't cook up stories in your mind as to వాళ్ళు ఎలా ఉన్నారు, అక్కడ ఏం కనిపిస్తుందో చూడు. అగైన్ ద సేమ్ యాదగిరి గుట్ట థింగ్, ప్లీజ్ ప్రే విత్ యువర్ ఐస్ ఓపెన్ అండ్ నాట్ విత్ యువర్ ఐస్ క్లోజ్, బికాస్ యూ నీడ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో లుక్ అట్ వేర్ యూఆర్ గోయింగ్ ఎవ్రీ స్టెప్, బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, హౌ యూర్ ఫీలింగ్ విత్ ఇన్. మీకు ఎలా అనిపిస్తుంది, ఎక్కడైనా ఇంట్యూషన్లో ఇక్కడ తప్పు అవుతుంది, ఇక్కడ సరిగా లేదంటే అక్కడ పాజ్ చేసి చూడండి ఎక్కడ తేడా వచ్చింది. And then try to fix it అప్పటికప్పుడే. డోంట్ పైల్ ఇట్ అప్ లైక్ అ వాల్కానో బర్స్ట్ అయ్యేలాగు. అప్పటికప్పుడే మనం సరి చేసుకుంటూ వెళ్తుంటే యూ హ్యావ్ అ స్మూత్ రిలేషన్షిప్. అక్కడి నుంచి వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే యూ మస్ట్ బీ డీలింగ్ విత్ అ నార్సిసిస్ట్. ఆర్ ఇట్ కెన్ ఆల్సో బీ ఏ కోడిపెండెంట్, దట్స్ అ లాంగ్ థింగ్. బట్ if they are not coming forth and you want to discuss, it is not a good fit. You need somebody who you can laugh with, cry with, share your shame, share your success, share your joy, everything. But if you are having to hide your shame or hide your sorrow and only talk about that, then that also. Ippudu kontamandi, if I meet you, I'll talk only about my problems, my first you will be helping me, you'll become the person with whom I'm taking all the nourishment, then you will start resenting it, no? Eppudu ide problems, eppudu ide. So అందుకే షేర్ విత్ కేర్, షేర్ విత్ కేర్. అన్నీ చెప్పాలని, అగైన్ యు ఆర్ నాట్ లైయింగ్. సంథింగ్ షుడ్ బి ఏబుల్ టు డీల్ విత్ ఆన్ యువర్ ఓన్ కదా. కొంత ప్రాబ్లమ్స్ మనం వీ షుడ్ బి ఏబుల్ టు డీల్ విత్ అవర్ సెల్ఫ్స్, నాట్ జస్ట్ పైల్ ఇట్ ఆన్, బికాస్ పార్ట్నర్ ఉన్నారు కదా అన్ని వాళ్ళే చూసుకోవాలంతా. షుడ్ నాట్, డోంట్ ఓవర్ బర్డన్ యువర్ రొమాంటిక్ పార్ట్నర్, ఇట్ ఈస్ నాట్ గుడ్. సో సెల్ఫ్ రెగ్యులేషన్, డిసిప్లిన్, రొటీన్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ బీయింగ్ ఎట్ యువర్ ఆప్టిమల్ బెస్ట్ చాలా ఇంపార్టెంట్. యా. సో ఈరోజు చాలా వాల్యుబుల్ పాయింట్స్, రెడ్ ఫ్లాగ్స్ అంటే మాట్లాడుకున్నాం, నార్సిసిజం మాట్లాడుకున్నాం, సో ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా సాల్వ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఇలాంటివి ఉన్నప్పుడు చీటింగ్ అనేది జరుగుతుంది, బీ ఎమోషనల్ చీటింగ్ ఆర్ ఫిజికల్ చీటింగ్. సో ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ వీ విల్ టాక్ అబౌట్ వై పార్ట్నర్స్ చీట్ అండ్ హౌ టు డీల్ విత్ ఇట్.
అండ్ హౌ టు సాల్వ్ ఇష్యూస్ ఇన్ ద రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. యూ హ్యావ్ స్పోకెన్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ వాటికి సొల్యూషన్స్ ఎలా రావాలి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. అండ్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నప్పుడు మీరు చాలా క్లియర్గా చెప్పారు. ఎలా అయితే ఐస్ ఓపెన్గా ఉండుకొని క్లియర్గా కమ్యూనికేషన్ చేసుకుంటామో అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్కి ఫస్ట్ మనం స్టాప్ చేయొచ్చు. వెళ్ళి దూకి ఇబ్బంది పడేదానికంటే ముందే క్లియర్గా ఉంటే సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అనేసి యూ హ్యావ్ told us. It is very nice. Thank you so much for the time and thank you so much. My pleasure. Thank you so much for having me over. సో మైండ్ యువర్ మనసు, మనసు మైండ్ రెండు బాధపడకుండా ఉండాలి అంటే కమ్యూనికేషన్ ఫస్ట్ మన మైండ్కి మనసుకి సింక్ అయి ఉండాలి, క్లియర్గా ఉండాలి. మనం ఎంత క్లారిటీ ఉంటామో అప్పుడే మన రిలేషన్షిప్స్ కూడా అంత క్లియర్గా, ఎక్కువ కాంప్లెక్స్గా లేకుండా సింపుల్గా, బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది ఇవాళ మన మైండ్ యువర్ మనసు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసు కదా చీటింగ్ గురించి అండ్ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ టుడే దిస్ ఇస్ ఆల్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.